शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशमुन् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखं वन्दे वाल्मीकिकोकिलम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। भारती करुणापात्रं भारती पदभूषणं भारती परमारूढं भारती तीर्थमाश्रये। विद्या विनयसम्पन्नां वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखर भारती। ఈ పవిత్రమైన గాయత్రీ భవనంలోకి ప్రశాంత చిత్తులై వచ్చిన మీ అందరికీ స్వాగత సుమాంజలు. ఆనంద రామాయణం అంటే ఆనందం అంటే బాధలు లేకపోవటం కాదు, బాధలు మనల్ని బాధించకపోవటం. మనకి భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. భాగవతం శుక మహర్షి పరీక్షిత్ మహారాజుకి చెప్పాడు. మహాభారతం వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు. ఈ ఆనంద రామాయణం పార్వతీదేవికి పరమశివుడు చెప్తున్నాడు. మనం మొదలు పెట్టేటప్పుడు లౌకికంగా మొదలు పెడతాం. అద్దం చూసుకుంటాం కదా అందరం. ఎందుకు చూసుకోవాలి అంటే ఎంత గొప్పవాడైనా ఎంత దరిద్రుడైనా ఆడి ముఖం అటు చూసుకోలేడు. ఇప్పుడు నా ముఖం నేను చూసుకోలేనప్పుడు ఎవరు చూస్తే ఎట్లుంటే నాకెందుకు? నాకే కనపడదాయి, నా ముఖం నాకు కనపడదు, నా వీపు నాకు కనపడదు. అట్లాంటిది నా ముఖం చూడటం కోసం, ఎవరో చూడటం కోసం మనం అద్దం చూసుకుంటాం. అంటే మనది మన కాకపోయినా ఎదటి వాళ్ళ కోసం మనం సరిదిద్దుకుంటాం. అంటే అర్థం చూసుకొని ఈ కురులు ఉంటే కురులు సరిదిద్దుకుంటాం, ఇంకేదైనా ఉంటే శుభ్రంగా ఉండాలా మొహం ఇవన్నీ శుభ్రం చేసుకుంటూ ఉంటాం. అంటే తీర్చిదిద్దుకుంటూ ఉంటాం, నలుగురు కోసం తీర్చిదిద్దుకుంటాం. ఆడవాళ్ళైతే ఒక అద్దం ముందు నించొని ఇంకో అద్దం వెనక పెట్టుకుంటారు. ఎందుకు? వెనక వైపు కూడా మనకు కనిపించదు కాబట్టి ఆ పూల మాల సరిగ్గా వచ్చిందా లేదా, జడ సరిగ్గా వేసుకున్నాం లేదా, అంటే వెనక కూడా సరిగ్గా ఉండాలి. అంటే మనకి తెలిసిన విషయాలు, మనకి తెలవని విషయాలు కూడా సమాజం కోసం తీర్చిదిద్దుకోవాలి. అయితే ఈ తీర్చిదిద్దుకునే దానికి మనకి ఎవరైనా మనం ఎవరినైనా చూసి దిద్దుకుంటాం, ఎవరు సరైన వాళ్ళు ఉన్నారా చూసుకోవడానికి. మనకి శ్రీరాములు వారు మానవుడు ఎలా జీవించాలి, సమాజంలో ఎలా ఉండాలి, ఆయన అన్ని
ఆచరించి చూపించాడు. ఆయన మరి అంత గొప్పవాడు కదా, ఆయన ఏమన్నా మనకు సుభాషితాలు చెప్పాడా లేకపోతే సూక్తులు చెప్పాడా అంటే ఏమీ చెప్పలేదు. అన్నీ ఆచరించి చూపించాడు. అంటే ఆయన్ని మనం అనుసరించాలి. భగవద్గీతలో చెప్పినట్లుగా యదా యజ్జదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తములైన వారు దేనిని ఆచరించురో ఇతరులను దానినే ఆచరించురు. ఉత్తములైన వారు మహాత్ములు దేనినైతే ప్రామాణికంగా తీసుకుంటారో సామాన్యులు కూడా దానినే ప్రామాణికంగా తీసుకుంటారు. అట్లా ఆయన మనకి ఎట్లా బ్రతకాలో చూపించాడు. మనం అందరం ఆయన అనుసరించేటట్టుగా ఆయన ప్రవర్తించాడు. అయితే రామాయణం ఎన్నో రామాయణాలు వచ్చాయి. అన్ని రామాయణాలు అవసరమా? మనకేదో ఒక రామాయణం తీసుకోవచ్చు కదా. దీంట్లో చూపించినవే 26 రామాయణాలు ఏదో రాశారు మనకి దొరికినవి. ఇంకా ఎన్నున్నాయో అంటే దాంట్లో ఏది ప్రామాణికం అంటే దేనికి అదే ప్రామాణికం. ఇక్కడ మనకి జ్ఞానపీఠ అవార్డు తీసుకున్న విశ్వనాథ్ సత్యనారాయణ గారు మీ అందరూ చాలామంది రాశారు కదా, మీరు కూడా రామాయణం రాస్తారంటే ఆయన ఏమన్నాడు? తినుచున్న అన్నమే తినుచుంటిది ఎలా అన్నాడు. అంటే అర్థం ఏంటి? రోజు 2-3 సార్లు అన్నం తింటున్నాం కదా, 2-3 రామాయణాలు చదవాలని కాదు. తినుచున్న అన్నమే తినుచుంటివేలా అంటే తినకుండా ఉండలేకపోవచ్చు కాబట్టి తింటున్నాం. మళ్ళీ అట్లాగా ఉండలేం కాబట్టి అంటే రామాయణం చదవకుండా ఉండలేము, వినకుండా ఉండలేము. అందుకోసం రామాయణం రాశారు ఆయన. అట్లా ఈ రామాయణాల గురించి వీటిల్లో ఆనంద రామాయణం ఒకటి. పూర్వం ఒక మహారాజు గారు ఉండేవాడు. ఆయన మహాభక్తుడు కూడా. ఒకరోజు రాత్రి భగవంతుడు ఆయన కల్లో కనిపించి, నీ భక్తికి మెచ్చానయ్యా, ఏమన్నా కోరికలు కోరుతావా అన్నాడు. నాకు ప్రత్యేకంగా ఏం కోరికలు లేవండి, మా రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ నువ్వు నాకు దర్శనం ఇచ్చినట్లుగా అంటే కల్లో కాకుండా బయటనే దర్శనం ఇవ్వు అన్నాడు. అది అసంభవం నాయన, అట్లా అందరికీ దర్శనం ఇవ్వటం కుదరదు. కాదు భగవంతుడికి అసంభవం ఏమిటి, అందుకోసం మీరు దర్శనం ఇవ్వాలి అన్నాడు. సరే ఇస్తానని ఒప్పుకున్నాడు. భగవద్భక్తుడు సులభుడు కదా ఆయన భగవంతుడు. ఒప్పుకున్న తర్వాత ఈయన ఊళ్ళో అంతా ధాటింపు చేయించేసాడు. సాయంకాలకి జనం అంతా బయలుదేరారు ఆ ఊరు బయట ఉన్న భగవంతుడు చూడటానికి. కొంచెం దూరం పోయిన తర్వాత తడతడ మెరుస్తూ రాగి నాణ్యాల కుప్ప కనపడంగా దబదబా అక్కడికి వెళ్ళిపోయారు. ఆ రాగి నాణాలన్నీ దాంట్లో వేసేసుకున్నారు, సంచుల్లో వాటిల్లో వేసేసుకొని ఈ బరువుతో భగవంతుడి దగ్గరికి ఏం పోతామని వెనక్కి వెళ్ళిపోయారు. కొంచెం దూరం పోయిన తర్వాత వెండి నాణ్యాల రాశి కనపడించింది. ఇంకా అంతే, దానికంటే ఇది ఎక్కువ కదా అనేసి ఆ వెండి నాణ్యాలన్నీ ఆ జేబుల్లో వాటిలో నింపేసుకొని ఈ బరువుతో భగవంతుడి దగ్గరికి ఏం పోతామని వెనక్కి వెళ్ళిపోయారు. దాని తర్వాత కొంచెం దూరం పోయిన తర్వాత బంగారు నాణ్యాల రాశి కనిపించింది. ఇక అంతే, అందరు వెళ్ళిపోయారు. ఆ నాణాలన్నీ తీసుకొని ఈ బరువుతో భగవంతుడి దగ్గరికి ఏం పోతామనేసి వెనక్కి వెళ్ళిపోయారు. చివరికి ఇద్దరే మిగిలారు, రాజుగారు రాణిగారు. రాజుగారు అన్నారు, చూసావా భగవంతుడిని చూడటం అంటే ఎంత అదృష్టమో, వీళ్ళకి ఆ అదృష్టం లేదు, ఇట్లా వెళ్ళిపోయారు అని. సరే మంచిది, ఇంకొంచెం ముందుకు పోయారు. వజ్రాల రాశి కనిపించింది. ఇక రాణిగారు తట్టుకోలేదు. ఇగో రాజుగారిని, స్వామి నువ్వైనా నేనే ఇద్దరు ఒకటే కదా, మన ఇద్దరం ఒకటే కాబట్టి మీరు వెళ్ళండి, భగవంతుడు చూడండి. ఈ మా వజ్రాలు పట్టుకుని ఇంటికెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత భగవంతుడు ఏమన్నాడు చూసావని నేను చెప్పానా, అందరూ కూడా లౌకిక సంపదల కోసమే, భౌతిక సంపదలు తప్ప భగవంతుడి దగ్గరికి రాదని చెప్పాను కదా అని ఆయన రాజుగారికి చెప్తాడు. ఎందుకు చెప్పామంటే ఇక్కడ మనిషి ఎంతసేపటికి భౌతిక సంపదల కోసమే తాపత్రయపడుతూ ఉంటాడు, ఆరాటపడుతూ ఉంటాడు. అయితే ఈ లౌకిక సంపదలతోటి మనకి పుణ్యం కానీ పాపం కానీ ఏమైనా వస్తాయా? ఏమీ రావు. సంపదలతో వచ్చేది సౌకర్యాలు మాత్రమే. అయితే మనిషి తెలిసి పుణ్యం చేస్తాడు, తెలిసి తెలియక కూడా పాపాలు చేస్తాడు. ఈ పాపాలు చేసిన వాడు ఆ నరకానికి పోతాడు. మరి ఆ నరకానికి పోకుండా మనం చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం ఏమన్నా ఉందా అని
విష్ణుదాసు రామదాసును అడుగుతాడు. ఈ ఆనంద రామాయణంలో విష్ణుదాసు ఆ రామదాసును అడుగుతుంటాడు. రామదాసు చెప్తూ ఉంటాడు. అడిగినప్పుడు ఈయన రామదాసు అన్నాడు, ఇప్పుడు నీకొచ్చిన సందేహమే పూర్వం రోజుల్లో సౌనికాది మునులకు వచ్చింది. దానికి సూత మహర్షి చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, మీ అందరికీ వచ్చిన సందేహం ఇదివరకు పార్వతీదేవికి వచ్చింది. పార్వతీదేవి అడిగితే పరమేశ్వరుడు చెప్తున్నాడు అన్నాడు. కైలాసంలో ఒకసారి పార్వతీ పరమేశ్వరులు స్వకాశ్యములై కూర్చున్నారు. అంత మిగిలిన దేవతలు కూడా అంత సభలో ఉన్నారు. ఉన్నప్పుడు ఈ పార్వతీదేవి అడుగుతుంది, సర్వజ్ఞుడైన పరమేశ్వర, నీ ప్రసాదం వలన లోకానుగ్రహములకై నీవు చెప్పుతూ వచ్చిన ధర్మశాస్త్రాలన్నీ వింటున్నాను. మహాపాపకాలు మానవ జన్మించిన తర్వాత పాపాలు చేయకుండా ఉండడు కదా. అందుకని పాపాలు చేసినప్పుడు ప్రాయశ్చిత్తం ఏమన్నా ఉందా పాపాలు పోగొట్టుకోవటానికి అనంటే ఆయన చెప్పాడు. సనత్కుమారుడు నీ ముద్దుల కుమారుని విఘ్నేశ్వరుని అడిగాడు. ఆ విఘ్నేశ్వరుడు ఇట్లా చెప్పాడు అని చెప్తున్నాడు. శృణు దేవి ప్రవక్ష్యామి గుహ్యతరం మహత్ సనత్కుమార విఘ్నేశ సంవాదం అపనాశనం. ఇది రహస్యాల్లోకెల్లా రహస్యమైనది. దీన్ని సనత్కుమారుడికి విఘ్నేశ్వరుడు చెప్తున్నాడు. విఘ్నేశ్వరుడు అంటాడు, నేను ఈ విఘ్నేశ్వర రూపం దాల్చక ముందు, అంటే ఇంతకుముందు జన్మలో ఒక ఏనుగుగా పుట్టాను కాబట్టి పెద్ద పర్వతాకారం ఉంటుంది, మహాబలిష్టంగా ఉంటాను. అంటే శాకాహారమైనా కూడా మనం చాలామంది శాకాహారం అంటారు. శాకాహారం కాదు, శాకము అంటే కొమ్మ, శాకము అంటే కూర, శాకాహారము. నేను శాకాహారిని కూడా మహాబలవంతుడిగా ఉండేదాన్ని. పెద్ద పెద్ద చెట్లను కూడా పీకేసి పడేసేదాన్ని. ఆ చెట్ల కింద అక్కడ తపస్సు చేసుకునే మునులు పడిపోయి చనిపోయేవాళ్ళు. నేను నడుస్తూ ఉన్నప్పుడు కూడా నా కాలు ఇంత పెద్దగా ఉంది కాబట్టి నా కాలు కింద కూడా పడిపోయి ఆహాకారాలు చేస్తూ మునులు చనిపోయి వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ ఆ బాధకు ఏమో నేను ఒకసారి పడిపోయినప్పుడు నా తండ్రి గారు పరమేశ్వరుడు వచ్చేసి ఆయన శ్రీరామచంద్రుడిని ప్రార్థించాడు. శ్రీరామచంద్రుడు వచ్చేసి ఆయన చెప్పాడు, నేను రామ సహస్రనామాలు చెప్తాను, దీనివల్ల సమస్త పాపాలు పోతాయి అని ఆ రామ సహస్రనామ స్తోత్రాన్ని విఘ్నేశ్వరుడికి ఉపదేశించాడు. విఘ్నేశ్వరుడు చెప్తాడు, దీనివల్ల నేను ఇది అనుష్ఠించి నేను చిత్తశుద్ధి గలవాడినైనాను, తర్వాత ఈ పాపాలన్నీ పోగొట్టుకున్నాను, ఆ దేవ పూజితుడిని అయిపోయాను నువ్వు కూడా అట్లానే చెయ్యి అని చెప్పేసి సనత్కుమారుడు చెప్తాడు. ఆ సనత్కుమారుడు కూడా ఆ రామ సహస్రనామాలు చదువుతారు. అయితే ఈ రామ సహస్రనామాలు చదివినందువల్ల ఉపయోగం ఏంటి అంటే, మనకి ఏది తీసుకున్నా కూడా సహస్రనామాల్లో ఫలశ్రుతి అని ఉంటుంది. అంటే పూర్వపీఠిక ఉత్తర పీఠిక అని ఫలశ్రుతి. మనం ముందు ఫలశ్రుతి చదువుతాం, ఏమైనా ఉపయోగం ఉంటే కదా ముందు చదవటానికి. అందుకని దీని ఫలశ్రుతి ఏంటంటే, ఇది చదివినవారు వినినవారు కూడా ఎంతో, అంటే వినటం అంటే ఇట్లా కూర్చొని వినటం కాదు, ఎంత దూరం వినపడుతుందో అంతవరకు కూడా వాళ్ళందరికీ పుత్ర పౌత్ర కళత్ర నిద్రాది సర్వ సుఖములు కూడా వస్తాయి. నేను ఫలితం ఇది అని చెప్తారు. అయితే విష్ణు సహస్రనామాన్ని తీసుకుంటే మనం వ్యాసవ్యాసో భగవాన్ ఋషి అంటారు. అంటే ప్రతి సహస్రనామాలు కూడా ఒక ఋషి ఉంటారు. లలిత సహస్రనామాన్ని తీసుకుంటే వచిన్యాది వాగ్దేవత ఋషయ అని ఉంటుంది. కానీ ఈ రామ సహస్రనామానికి వచ్చినప్పుడు శ్రీరామ వినాయకుడే ఋషి. ఈ మంత్రాన్ని వినాయకుడే ఋషి అవుతారు. ఆ తర్వాత విష్ణు సహస్రనామం చదివేటప్పుడు శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే జపే వినియోగ అంటాం. ఈ రామ సహస్రనామం చదివేటప్పుడు శ్రీ రామ ప్రీత్యర్థే జపే వినియోగ అంటాం. లలిత సహస్రనామం చదివేటప్పుడు మమ చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అని చదువుతాం.
అంటే ఇది జపం ఎందుకు చేస్తున్నాము అన్నదాన్ని, ఎవరి ప్రీత్యర్థం చేస్తున్నాము అన్నదానికి ఇది సూచిస్తోంది. అట్లాగే ధ్యాన శ్లోకం ఉంటుంది. ధ్యాన శ్లోకం కూడా ఒక్కొక్క దానికి విష్ణు సహస్రనామాల్లో విష్ణువు సంబంధించిన ధ్యాన శ్లోకం ఉంటుంది, లలితా సహస్రనామాల్లో అమ్మవారి ఉంటుంది. కానీ ఇక్కడ రామ సహస్రనామానికి వచ్చినప్పుడు రాజా రామచంద్ర ప్రభు అంటే రాజుగా ఉన్నప్పుడు ఆయన మనం ఫోటో చూస్తాం కదా, రాముడి కళ్యాణం ఫోటో చూస్తాం. అందరూ రాముడు, లక్ష్మణుడు, సీత, శత్రుఘ్నుడు, విభీషణుడు అందరూ ఉన్న ఫోటో ఉంటుంది. వీళ్ళందరి పేర్లు కలిసి వస్తాయి ఆ ధ్యాన శ్లోకంలో. ఈ ధ్యాన శ్లోకంలో దీని ప్రాముఖ్యత ఇది. ఇట్లా ఈ రామ సహస్రనామాల్లో ఇంకోటి ఏంటంటే, విష్ణువు శైవులు భేదం లేకుండా ఈ రామ సహస్రనామాల్లో విష్ణువు ఉన్నాయి, శివుడి కూడా ఉన్నాయి. దానిలో శంకరాయ నమః, రుద్రాయ నమః ఇట్లా రెండు కలిపేసి శివకేశవుల భేదం లేదు అని చెప్పడానికి దాంట్లో ఆ నామాలన్నీ 1000 నామాలు ఉన్నాయి. అయితే సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ 2-3 నామాల వరకే చెప్తున్నాను. ఇంకొకటి, ఇది చేసేటప్పుడు మనకి అసలు ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలంటే, ఏదైనా సహస్రనామే కాదు, అసలు ఏ పూజ అయినా ఎందుకు చేయాలి అంటే, ఈ సృష్టిలో ఉన్న లక్షల జీవరాశుల్లో మానవుడు ఒక్కడికే తమ పాపాలు తగ్గించుకోవడానికి కానీ పోగొట్టుకోవడానికి కానీ అవకాశం ఉంది. అందుకోసం మానవుడు చేయాలి. అయితే అవునండి, సహస్రనామాలు ఎందుకు, మాకు ఏదో నామం చెప్తే ఆ నామం పట్టుకొని జపం చేసుకుంటాం కదా. అయితే ఒక్కటే నామం తీసుకొని జపం చేయడానికి ఒక స్థాయికి మనం ఎదగాలి. ఎదగనప్పుడు ఏమవుతుంది, మనం చాలా మందిని చూస్తుంటాం, మాల పట్టుకుంటారు, దాని మీద ఒకటి కవర్ వేస్తారు, వేసేసి వెంటనే కళ్ళు మూసుకుంటారు. కళ్ళు మూసుకోగానే అదేదో తపస్సు చేస్తున్నట్టు అనుకుంటారు. అయితే ఒక ఆయన అడిగాను, అయ్యా మీరు మాల పట్టుకొని జపం చేస్తున్నారు కదా, మీ ధ్యాస ఎక్కడుందండి అని చెప్పేసాను. ఆయన చాలా నిజాయితీగా చెప్పాడు, ఆ ధ్యాస అంతా అది పెద్దపూస మీద ఉందండి అన్నాడు. పెద్దపూస అంటే ఏంటి? ఆ మాలలో ఆ పెద్దపూస కనుక వస్తే 108 అయినట్లు. ఓహో ఇవాళ 108 చేశా, వెనక్కి తిప్పేసి 500 చేశా, లెక్క పెట్టుకోవడం. కానీ మనసు భగవంతుడి మీద లగ్నం అవటం లేదు. పెద్దపూస మీద లగ్నం అయితే మనకేం ఉపయోగం? అందుకని ఆ స్థాయి చేరటానికి ముందుగా ఈ సహస్రనామాలు చదవాలి. అయ్యా సహస్రనామాలు ఎందుకు, ఏదో 10-15 చెప్పచ్చు కదా. 10-15 చేస్తే దాని మీద మనకి గురి ఉండదు, భగవంతుడి మీద భక్తి ఉండదు. అందుకని ఈ సహస్రనామాలు చదివేటప్పుడు ఏంటంటే, మనం సర్వవ్యాపకుడైన భగవంతుడిని తీసుకొచ్చేసి ముందు కూర్చోబెట్టుకుంటున్నాం. నిరాకారుడైన వాడికి ఒక రూపం ఇచ్చేసి, ఒక ఆకారం ఇచ్చేసి ముందు కూర్చోబెట్టుకుంటున్నాం. నోటితోటి సహస్రనామాలు చదువుతున్నాము, కళ్ళతోటి ఈ మూర్తిని చూస్తున్నాము, చేతితోటి పూలేస్తున్నాము. అంటే కర్త కర్మ అన్నీ కూడా మనకి భగవంతుడి మీదనే ఉంటుంది. కాబట్టి మనసు ఆటోమేటిక్గా భగవంతుడి మీద లగ్నం అవుతుంది. అందుకు సహస్రనామాలు చేయాలి. అది ఇంకొకటి. సహస్రనామాల్లో మనం ఏం చేస్తున్నాము, ఆయన గారిని గుర్తుపెట్టి ఊరికే పొగుడుతుంటాం. నువ్వు అంతటివాడి ఇంతటివాడి, ఆయన గుణగుణాలన్నీ మనం చెప్తూ ఉంటాం. ఆయన తెలవదా అవి? ఆ గుణగుణాలన్నీ ఆయన తెలుసు కదా ఆ గుణాలు. మరి మనమే ఎందుకు చేస్తున్నామంటే అవన్నీ మనం తెలుసుకొని ఏం చేస్తావు నువ్వు అంటే, ఆ గుణాలు తెలుసుకుంటే మనం ఆ గుణాన్ని అలవర్చుకునే అవకాశం ఉంది. గుణాలు మనం అలవర్చుకుంటే ధర్మంగా బ్రతకడానికి అవకాశం ఉంది. మనం ధర్మంగా బ్రతికితే ఉపయోగం ఏంటంటే, దానివల్ల ధర్మంగా బ్రతికితే వచ్చే ఉపయోగాలతో పాటు మంచి కీర్తి వస్తుంది. ఇక్కడున్న నాళ్ళు ఈ ఉపయోగాలు ఉంటాయి. ఈ శరీరం పడిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తే ఇక్కడ మనల్ని గూర్చి మన కీర్తిని ఎవరు పొగుడతారో అన్నాళ్ళు స్వర్గంలోనే ఉంటాం మనం. అందుకోసం అని చెప్పి ధర్మంగా బ్రతకాలి. వీటి కోసం మనం సహస్రనామాలు చేయాలి. ఇందాక పార్వతీదేవి అడిగినప్పుడు పరమేశ్వరుడు చెప్తున్నాడు కదా. అయితే దీనిలో ముందు వచ్చేవన్నీ కూడా ఒక్కొక్క సంఘటనలు చెప్తూ ఉన్నారు. రామచంద్రుల వారి ఈ రాజ్యంలో ఏమేమి జరిగినాయో ఒక్కొక్క సంఘటనలు చెప్తూ ఉన్నారు పార్వతీదేవికి. తర్వాత సంఘటన, ఊరకరారు మహాత్ములు వారథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము
మంగళములకు. మహాత్ములు ఎవరు కూడా వాళ్ళ కోసం కాదు, వాళ్ళకి అక్కడ ఏం అక్కర్లేదు అసలు. అట్లా ఒక మహాత్ముడు కోపమే స్వభావముగా కలిగిన దూర్వాస మహాముని ఆయన శిష్యులతోటి బయలుదేరి వస్తూ ఇక్కడ అయోధ్యలో దర్శనం చేసుకున్నాను రాముడు వారిని అని 60,000 మంది శిష్యులతో వచ్చాడు. ఆయన ఏకదా రాఘవం ద్రష్టుం దుర్వాసా మునిరభ్యగాత్ శిష్యైః షష్టి సహస్రైశ్చ వేష్టితో చింతయస్పతి. 60,000 మంది శిష్యులతో వచ్చినప్పుడు వీళ్ళు ఎదురెళ్ళి ఆ బంగారు పళ్ళెల్లో ఆయనకి కాళ్ళు కడిగి తీసుకొచ్చి ఉచిత ఆసనం మీద కూర్చోబెట్టి నమస్కారం చేసి, అయ్యా మీరు మా రాజ్యానికి వచ్చారు, చాలా సంతోషం, మీకు నేనేం చేయగలమో చెప్పండి అన్నారు. అంటే ఆ దూర్వాస మహాముని చెప్తున్నాడు, అబ్రవీన్ మధురం వాక్యం శిష్యైః సర్వత్ర వేష్టితః అద్య వర్ష సహస్రాణముపవాస సమాపనం. 1000 ఏళ్ల బట్టి ఉపవాసం చేస్తున్నా నేను, 1000 ఏళ్ల బట్టి చేస్తున్న ఉపవాసాన్ని విరమించడానికి ఇక్కడికి వచ్చాను అన్నాడు. అయ్యా చాలా సంతోషం, పంచపక్ష పర్వాలా చేయించమంటారా, మీరు ఏం చేయించమంటారు చేయిస్తావు అన్నాడు. నేను చెప్తున్నా కాదు, ఆగండి. అతో భోజనం ఇచ్చామి. ఏం భోజనం ఎట్లా కావాలి అంటే మణిచేన్ వనలైర్వినా, మణి ద్వారా కానీ కట్టెల పొయ్యి మీద వండినవి కానీ వద్దు, కామధేను నుంచి వచ్చినవి కూడా వద్దు, అంటే ఆవు ముఖం నుంచి వచ్చినవి కూడా నాకు వద్దు. ఈ 3 కాకుండా నాకు ఆహారాలు కావాలి, నేను తినడానికి ఆహారం కావాలి. అది కూడా సిద్ధమన్నం ముహూర్తేన సశిష్యాయ సమర్పయ. ఇవన్నీ కూడా నాకు ముహూర్తం టైంలోనే రావాలి, వెంటనే ఇవి తెప్పించాలి మీరు. అంతేకాకుండా మహ్యం మనోభిరషితం నానా పక్వాన్న సంయుతం తథా మాం పూజనార్థం హి శంభో పుష్పాణి మానవైః. నేను పూజ చేసుకోవడానికి మానవులు చూడని పుష్పాలు కావాలి. ఇవి ఆయన కోరికలు. దీంతో ఆ పక్కనున్న వాళ్ళు, ఆ లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, మిగతా అన్నదమ్ములు, సీతాదేవి, ఊర్మిళ, వీళ్ళందరూ ఏమిటి కోరికలు, అసలు ఇవన్నీ అయ్యేవో పోయేవో అని వాళ్ళు ఏదో గుసగుసలు చెప్పుకుంటున్నారు. రాముడు వారు ఏం చెప్తారు, సర్వం అంగీకృతం, మీరు చెప్పిన అన్నీ ఒప్పుకుంటాం మేము, సర్వం అంగీకృతం తేతి వినయేనా బ్రవీముని. అయ్యా మీరు అన్నీ ఒప్పుకుంటాను, మీరు ఆ సరయూ నది అక్కడికి వెళ్ళి స్నాన సంధ్యాదులు తీసుకొని రండి, మీరు అన్నీ మేము అప్పటి వరకు సజ్జేస్తామని చెప్పేశానని వాళ్ళని పంపించారు. వాళ్ళని పంపించిన తర్వాత రాములు వారు ఏం చేశారు, లక్ష్మణుని పిలిచి ఒక లేఖ రాయి అని లేఖ రాయించారు. ఆ లేఖ తీసుకొని తన బాణం అంబులపొద నుంచి బాణం తీసి ఆ బాణానికి ఆ లేఖ కట్టేసి ఆయన ప్రయోగించాడు. అది ఎక్కడికి వెళ్ళింది, అది సుధర్మ సభ యందు అక్కడికి వెళ్ళి పడిపోయింది. ఆ సభలో దేవతలు వాళ్ళందరూ, ఇంద్రుడు సభ నడుస్తుంది. ఇదేంటి ఇక్కడ వచ్చి పడిందని చెప్పేసి ఆ బాణం తీసుకున్నారు. దాని మీద రామనామం చూసి ఇది రాముల వారి దగ్గర నుంచి వచ్చింది అని ఆ ఉత్తరం తీసి ఆ బాణాన్ని వదిలేశారు. ఆ బాణం మళ్ళీ వెనక్కి అంతే వేగంతో వచ్చి రాముల వారి అంబుల పొదిలోకి వెళ్ళిపోయింది. అది రామబాణం యొక్క ప్రత్యేకత. వీరు ఆ ఉత్తరం తీసి చదివారు. ఇది రాముల వారు ఇట్లా రాశారు, ఇంద్రుడా ఇక్కడికేమో కోప స్వభావం గల ఆయన దూర్వాస మహాముని ఇచ్చాడు, ఆయనేమో 1000 ఏళ్ల బట్టి ఉపవాసం చేస్తున్నట్ట, అందుకోసం ఆ ఉపవాసం ఇప్పించి ఇక్కడ వదిలిపెడతాడట. ఆయనకి ఆ కట్టెల పొయ్యి మీద వండనివి మణి నుంచి కాకుండా, కామధేను నుంచి కాకుండా ఆహారాలు కావాలట, మానవులు చూడని పుష్పాలు కావాలట, నువ్వు వెంటనే అక్కడి నుంచి పారియాతమును కల్పవృక్షం ఇక్కడ పంపించయ్యా అన్నారు. వాళ్ళు ఏంటి, రామాజ్ఞ కదా, పంపించడం ఏంటి? ఆ సభలో ఉన్న దేవతలు వాళ్ళందరూ కూడా అవన్నీ విమానాల్లో ఎక్కించుకున్నారు. ఆ పారియాతము కల్పవృక్షం తీసుకొని వెంటనే వచ్చేసేసారు. వచ్చిన తర్వాత ఈ దూర్వాస మహాముని అక్కడికి వెళ్ళాడు, స్నానాలు చేసి బయటకు వచ్చిన తర్వాత ఆయనకేదో అనుమానం వచ్చింది, మన కోరికలు ఎట్లున్నాయి కదా, వీళ్ళు ఎంతవరకు చేశారో ఏమో అని ఒక శిష్యుని పంపిస్తాడు.
వెళ్ళి చూసిరాపో, ఇవన్నీ ఇట్లాంటి కోరికలు మనం తీర్చగలమా లేదా, దిగాలుగా కూర్చున్నారా సంతోషంగా ఉన్నారా చూసిరా. ఒకవేళ దిగాలుగా కూర్చున్నారంటే మనం ఇంటి చేయడానికి వెళ్ళిపోదాం, సంతోషంగా ఉన్నారంటే వెళ్దామని చెప్పేసి అని అన్నారు. అయితే ఆ శిష్యుడు వెళ్ళాడు, అందరూ ఆనందంగా కూర్చున్నారు. వెనక్కి వెళ్ళిపోయి చాలా సంతోషంగా ఉన్నారండి, వాళ్ళందరూ మన రాక కోసమే చూస్తున్నారు అన్నాడు. అని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ సీతామ్మవారు మంచిగా దివ్యాలంకారాలు చేసుకొని ఆ కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి దాన్ని ప్రార్థించింది. క్షీరసాగర సంభూత దేవానాం చింతితప్రద దుర్వాససే కల్పవృక్ష సశిష్యయాజతోషయ. నువ్వు క్షీరసాగరం మదనం జరిగినప్పుడు దాంట్లోంచి ఉద్భవించావు, అటువంటి కల్పవృక్షమా, ఈ దూర్వాసముని ఆ శిష్యులకి కావలసిన ఈ పంచపక్ష పరమాన్నాలన్నీ మీ ఇవ్వగలరు అనేసి 1 కోటి పైన బంగారు పాత్రలు అక్కడ పెడితే ఒక్క క్షణంలో అన్ని బంగారు పాత్రలన్నీ కూడా నిండిపోయినాయి. అవన్నీ వాళ్ళందరికీ చక్కగా భోజనాలు పెట్టారు. వాళ్ళందరూ భోజనం చేసి తతః కృత్వా భోజన హి కరశుద్ధిం విధాయతః భోజనం చేశారు, వాళ్ళు చేతులు కడుక్కున్నారు. ఆ తర్వాత రాముల వారు వారికి దక్షిణ తాంబూలాలు సమర్పించారు. దక్షిణం లేకుండా తాంబూలం ఏం ఉపయోగం లేదు, తాంబూలం తప్పనిసరిగా దక్షిణతోటే ఇవ్వాలి. దక్షిణ తాంబూలాలు ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత ఆయన దూర్వాస మహాముని శ్రీరాముడు వారిని వేదవచనముల చేత సంస్కృతించారు. ఆయన నువ్వు సాక్షాత్ జగదీశ్వరుడివే, ఆ విషయం నాకు తెలుసు, కానీ ఈ లోకంలో ఉన్న ప్రజలకు తెలవదు కాబట్టి నీ గొప్పతనము, నీ పౌరుషము, నీ మహత్యము అందరికీ తెలవాలి కాబట్టి నేను నిన్ను ఈ కామధేనువు, నిప్పు వాటి వల్ల వండకుండా ఉన్న ఆహారాలు యాచించాను. అట్లాగే మానవులు చూడని పుష్పాలు అడిగాను, అవన్నీ నువ్వు ఇచ్చావు. క్షీరసాగర మదనం జరిగినప్పుడు కూడా ఆ మందర పర్వతం కుంగిపోతూ ఉంటే నువ్వు కూర్మావతారం ఎత్తి దాన్ని లోపలికి మునిగిపోకుండా ఆపావు. అందులో నుంచి వచ్చినవన్నిటినీ కూడా అందరికీ దేవతలకు ఇచ్చేశావు. విష్ణుమూర్తికి లక్ష్మీదేవిని, కౌస్తుభంని, అట్లాగే శివుడికి హాలాహలము, చంద్రుణ్ణి, ఇంద్రుడికి ఐరావతము, కామధేనువు, పారిజాతము, అప్సరసులు, కల్పవృక్షము ఇవన్నీ కూడా ఇంద్రుడికి ఇచ్చేశావు. ఆ తర్వాత ఉచ్చైశ్రవము అనే గుర్రం వచ్చింది. ఈ గుర్రాన్ని దేవతలు తీసుకుంటారంటే విష్ణుమూర్తి వద్దన్నట్ట, నీకు అది వద్దు, నీకు మనకి దేవతలకు కాదది అని దాన్ని బలి చక్రవర్తికి ఇచ్చాడు. ఎందుకు అంటే గుర్రం అనేది వేగానికి ప్రతీక. అంటే గుర్రానికి ఒక గమ్యమే ఉండదు, వేగమే, అతివేగంగా వెళ్ళిపోవటమే. అది మన ఇంద్రియాలకు ప్రతీక. మన ఇంద్రియాలు కూడా వీటికి ఏమీ ఒక హద్దు పద్దు ఏమి ఉండదు. అందుకని దేవతలకు వద్దు, అది రాక్షసులకు ఇచ్చేయని చెప్పేసి దాన్ని బలిచక్రవర్తికి ఇచ్చేసావు. ఇట్లా ఈ లోకంలో అన్నీ కూడా నువ్వే సృష్టించేవాడివి, నువ్వే రక్షించేవాడివి, నువ్వే శిక్షించేవాడివి కూడా అని ఇట్లా రాముల వారిని స్తుతించి దూర్వాసుల వారు శిష్యులతో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన శ్రీరాముల వారు అన్నారు దేవతలతోటి, ఇప్పుడు తీసుకొచ్చిన వాటి పని అయింది కదా, ఈ పని అయిపోయింది కాబట్టి పారిజాతము, కల్పవృక్షం తీసుకొని మీరు వెళ్ళేటప్పుడు ఇది తీసుకోపోండి అన్నారు. అంటే ఆయన బృహస్పతి అన్నారు అవి అక్కడేం అక్కర్లేదు అవి, ఎందుకంటే అక్కడ మానవులు లేరట. ఎందుకని లేరు అంటే మనిషి చచ్చిపోయినప్పుడు స్వర్గానికన్నా పోవాలి, నరకానికన్నా పోవాలి. కానీ ఇక్కడ స్వర్గానికి రావట్లేదు, నరకానికి రావట్లేదు మనుషులు. మరి ఎక్కడ పోతున్నారు? రామనామం చేసి ముక్తి పొందుతున్నారట. అందుకని మా దగ్గర మానవులు లేరు. యావత్కాలం తిష్టతి త్వం భూమ్యాం తావన్న గోత్తమౌ అయోధ్యాయాం తిష్టతస్థౌ కల్పవృక్ష సురద్రుమౌ. ఇవన్నీ కూడా ఎంతకాలం అయితే నువ్వు ఈ భూమి మీద ఉంటావో,
రామావతార లీలలు చూపిస్తూ అంతకాలం కూడా ఈ పారిజాతంలో ఇవి ఇక్కడే ఉంటామని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. మనం అనుకున్నాగా ఇంతకుముందు రామదాస్ చెప్తున్నాడని ఆ రామదాస్ విష్ణుదాస్తో చెప్తాడు అన్నమాట. నువ్వు అడిగినట్లుగా పారిజాతము కల్పవృక్షం ఇక్కడికి ఎట్లా వచ్చాయో చెప్పాను కదా. అంతేకాకుండా ఈ పారిజాత పుష్పాలు శ్రీరాముడికి అతి ప్రీతికరమైనవి. అందుకోసం వాటిని సేవించారు ఆ పుష్పాలతో. ఇక్కడ సేవించిన వారికి మనకి అశ్వత్థ వృక్షం ఉంది మనకి భూమి మీద. ఈ అశ్వత్థ వృక్షం కూడా కల్పవృక్షం యొక్క అంశమే. ఇవి పుణ్యాత్మకు తెలుస్తాయి. ఇదివరకు యుగాల్లో తెలిసేవిట, ఇప్పటి వాళ్ళకి తెలవడం కష్టము. అందుకని మీరు అన్ని కల్పవృక్షాలలాగా అశ్వత్థ వృక్షం కూడా కల్పవృక్షం లాంటిదే, మీరు దానిని కూడా పూజించండి అని అక్కడ చెప్తారు. ఆ తర్వాత సన్నివేశంలో మనకి విజయవాడలో ఎవరైనా ఒక అమ్మాయి పుట్టిందనుకోండి, అమ్మాయికి ఎవరి పేరు పెడతాం? కనకదుర్గ అని పెడతాం, అంటే అక్కడ అమ్మవారు ప్రసిద్ధి కాబట్టి. అదే భద్రాచలంలో ఒక అబ్బాయి పుట్టాడు అనుకోండి, రామచంద్రరావు అని పెడతాం, అమ్మాయి పుట్టితే సీత అని పెడతాం. అట్లనే శ్రీశైలంలో మల్లికార్జున అని పెడతాం. అక్కడి నుంచి వేముల వాళ్ళు అంటే రాజేశ్వరరావు. అంటే ఏ ప్రాంతంలో మనం ఉన్నామో ఆ ప్రాంతంలో ఉన్న భగవంతుడి మీద మనకు భక్తి ఎక్కువ ఉంటుంది. మిగతా ఊళ్ళలో ఉన్న భగవంతుడి మీద ఇంత భక్తి ఉండదు. వాళ్ళు తక్కువ, మన దేవుడు ఎక్కువ అనుకుంటాం. అట్లాగా అయోధ్యలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన రామభక్తుడు, రామోపాసకుడు. అట్లాగే బృందావనంలో ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన కృష్ణోపాసకుడు. వీళ్ళిద్దరూ ఒకసారి మాఘమాసంలో ప్రయాగ వచ్చారు. ప్రయాగ వచ్చి అక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేసి ఆ అనుష్ఠానం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అక్కడ పురాణ ప్రవచనం జరుగుతుంది. ఇద్దరు పోయి అక్కడ ఆ పురాణం వింటానికి కూర్చున్నారు. ఆ పురాణ ప్రవచకుడు చెప్తూ చివరికి వచ్చే వరకు రాముడి గురించి చాలా అద్భుతంగా చెప్పాడు. దాంతో ఈ రామోపాసకుడు ఉన్నాడు కదా, చాలా సంతోషం ఎక్కువై తృప్తితోటి సంతోషంతో ఆ పురాణం చెప్పేట ఆయన ప్రవచకుడిని సత్కరించి నమస్కారం చేసి చాలా పొగిడాడు. పొగిడితే ఈ కృష్ణోపాసకుడు ఉన్నాడు కదా, ఆయన అన్నాడు, ఏమయ్యా ఏంటి అంత పొగుడుతున్నావు ఆయన్ని? ఇప్పుడు శ్రీరాముడు అంత గొప్పవాడా? శ్రీరాముడు అంతా దుఃఖ చరిత్ర చదువుకొని ఎవడు ఆనందంగా ఉంటాడా? నువ్వెట్ట ఆయన పొగుడుతున్నావు అని చెప్పేసని ఆయన అంటాడు, నీ రాముడు పుట్టక ముందే వాళ్ళ తండ్రికి తాపం వచ్చే, ఆయనే గొప్పవాడు అని. అయితే మరి ఈయన ఊరుకోడు కదా, ఈయనంటాడు, నీ కృష్ణుని అసలు జన్మకు ముందే తల్లిదండ్రులు వెళ్ళిపోయి జైల్లో కూర్చున్నారు, కారాగారంలో ఉన్నారు. పోనీ ఆ యదుకులంలో రాజ్యభోగం లేదని చెప్పి శాపం వచ్చేసేసింది. అక్కడి నుంచి పుట్టుకను చూద్దామా, ఈ కృష్ణుడు ఆ పుట్టడమే కారాగారంలో పుట్టాడు ఆయన. ఆ తర్వాత తల్లిదండ్రులను విడిచిపెట్టి దూరంగా పోవాల్సి వచ్చింది, ఇంకెవరో ఆయన్ని పోషించాల్సి వచ్చింది. అక్కడ పోయి సరిగ్గా ఉన్నాడా? అక్కడన్నీ నానా విధాల దుఃఖంగా అనుభవించాడు. ఆ గొప్ప బాలకులను వెంటేసుకొని అరణ్యంలో తిరిగి జెండనక వాడనక ఇవన్నీ అనుభవించాడు. ఆయన మాత్రం ఏ సప్పడ్డాడయా? కృష్ణుడు మాత్రం బ్రహ్మాండంగా ఉందా? కృష్ణుడు అన్ని కష్టాలే, ఆయన చైతే మాత్రం పుణ్యం వస్తుందా, ఆనందంగా ఉంటామా అన్నాడు. ఇవి చాలా ఉన్నాయి. ఆ భాగవతం మొత్తము దశమస్కంధం అంతా ఉంది దీంట్లో. అందుకని అన్ని కాకుండా ముఖ్యమైన వాటి వరకే నేను దీంట్లో తీసుకున్నాను. అక్కడి నుంచి కృష్ణుడు అంటాడు, నీ రాముడు ఆ తాటకి అని ఆ స్త్రీని చంపేశాడు కదయ్యా, అదొక వీరత్వం. ఆ అమ్మాయి ఆ తాటకిని ఎందుకు అనవసరంగా చంపినట్లు? ఆ తర్వాత మునీంద్రుడితో వెళ్ళిపోయాడు. మునీంద్రుడితో వెళ్ళిపోతే ఆ తండ్రి అయ్యో పాపం కొడుకు దూరం అయిపోయాడని చెప్పేసి ఆ తండ్రి కష్టపడ్డాడు, అంటే దుఃఖించాడు. అంటే ఈయనంటాడు రామోపాసకుడు, ఆ తాటకి దుష్టురాలయ్యా, ఈయనేం స్వార్థం కోసం చంపలేదు, యాగరక్షణ కోసం చంపాడు. అట్లాగే దశరథుడు కూడా కొడుకుని విశ్వామిత్రుతోటి యజ్ఞాన్ని రక్షించడం కోసం పంపించాడు. అంతేగాని ఆయన వెళ్ళిపోయినందువల్ల
ఆయనేం బాధపడలేదు అని అంటాడు. అక్కడి నుంచి ఇక మీ కృష్ణుడు ఏం చేశాడయ్యా, మీకు రాముడు అయిపోయిందా, మళ్ళీ ఆయన చెప్పిందని మళ్ళీ ఎన్కౌంటర్ అయ్యారు కదా. అక్కడి నుంచి మీ కృష్ణుడు ఏం చేశాడయ్యా, ఆయన ఆత్మరక్షణ కోసమే పోతాను చెప్తాడు. ఈయన యాగరక్షణ కోసం చెప్పి ఆయన చాటకి చెప్తే ఆయన బతికించుకోవడం కోసం అని చెప్పి ఆత్మరక్షణ కోసం పోతను చంపాడు. ఆ గొల్లపిల్లలో ఎన్ని ప్రాణహింసలు చేశాడో వాటిల్లో ఏం చెప్తాడు, ఒక దూడని చంపాడు అంటాడు. అక్కడ దూడ అంటే దూడ రూపంలో ఉన్న వత్సాసురుడు, వత్సాసుర వధ ఉంది కదా, ఆ వత్సాసురుణ్ణి వధ దాన్ని దూడని చంపాడు అన్నాడు. అంటే ఎక్కడెక్కడ దోషాలు కనపడదో వెతుకుతాడనమాట విమర్శించడానికి. ఆ తర్వాత కొంగని చంపాడు. బకము అంటే కొంగ, బకాసుర వధ. ఆ తర్వాత ఈ బకాసురు తమ్ముడు అఘాసురుడు అంటే ఆయన సర్ప రూపంలో వచ్చాడు. అక్కడ సర్పాన్ని చంపాడు, అఘాసుర వధ. అక్కడి నుంచి ఏం చేశాడు కృష్ణుడు, చెట్లు పీకాడు. అంటే రామపాసుడు అంటున్నాడు చెట్లు పీకాడు. ఏం చేశాడు అని కృష్ణుడు అని, చెట్లు పీకడం ఏంటి, ఆ కృష్ణుణ్ణి ఆ తల్లి తాడు కట్టేసి నడుముకి రోటికి కట్టేస్తే ఈ రోటిని లాక్కుపోయి చెట్ల మధ్యలో తీసుకుపోతే చెట్లు పడిపోయాయి. ఆయన చెట్లు పీకడం కాదది. ఆ చెట్లు మరి మధ్య చెట్లు రెండు కూడా నలకూబర మణిజీవుడు అనేవాళ్ళకి మోక్షం ఇచ్చాడు. అది ఈ రామోపాసుడు అన్నాడు. అక్కడి నుంచి ఏం చేశాడు, అంతా అడవుల్లో తిరిగాడు. ఆ అడవుల్లో తిరిగినప్పుడు చలికి ఎండకి సహించుకుంటూ నానా బాధలు పడ్డాడు. ఆ తర్వాత ఎన్ని అవస్థలు పడ్డాడో. కొన్ని ఆఖరికి సమయానికి ఆహారం కూడా దొరకలేదు ఆయనకి. వెళ్ళిపోయి అక్కడ బ్రాహ్మణ స్త్రీలను యాజించాడు అన్నం కోసం. అంటే అక్కడ విప్రులు సత్రయాగం చేస్తున్నారు కదా, ఆ సత్రయాగం చేసేటప్పుడు ఈ కృష్ణుడు ఇక్కడ ఉండేసి ఆకలితో ఉన్నారని కోప బాలకులను పంపిస్తాడు. వెళ్ళి అక్కడ యాగం జరుగుతుందిరా, వాళ్ళు అన్నం పెడతారు తీసుకురా అని చెప్పేసి. వీళ్ళు యాగం జరిగే దగ్గరికి పోయి ఆ విప్రులను అడిగితే ఇంకా యాగం అవ్వలేదు, ఇప్పుడు పెట్టకూడదు అన్నారు. వాళ్ళు అక్కడి నుంచి వెనక్కి వచ్చి ఇప్పుడు పెట్టరట అన్నట్టు. అటెందుకు పోయినారా మీరు, వెనక నుంచి వెళ్ళండి, స్త్రీలు దయాగ్రహులు వాళ్ళు పెట్టారు మీకు అని వీళ్ళని పంపిస్తే వెనక నుంచి వెళ్తే ఆ వెనక నుంచి ఆడవాళ్ళు వీళ్ళకి అన్నం పెట్టారు. దాన్ని వీడేమంటున్నాడు, ఆడాళ్ళు యాచించాడు పెట్టినాడు. అట్లా ఆయన్ని రామోపాసుడు ఇట్లా చెప్పాడు. ఆ తర్వాత ఈ కృష్ణుడు ఏం చేశాడు, పరకాంతంతో చేరాడు. ఇంకొకటి శత్రువుడు, ఈయన శత్రువుడు కాదు శ్రీకృష్ణుడు, శత్రువులాగా పోయి యుద్ధం చేశాడు. పోనీ యుద్ధం చేసినవాడు ఊరుకున్నాడా, మేనమామని చెప్పాడు కంసుడిని. అది ఏం జన్మ. అట్లాగే ఏం చేశాడు, ఒకసారి యుద్ధంలో పరాజితుడే పారిపోయింది. పరాజితుడే పారిపోయింది ఎప్పుడు, జరాసంధుడితో యుద్ధంలో 17 సార్లు గెలిచాడు. 18వసారి పరాజితుడై ఆ పర్వతం నుంచి దూకి వెళ్ళిపోతాడు. ఎందుకు అంటే 17 సార్లు ఎందుకు జయించాడు, శ్రీకృష్ణుని అవతారమే భూభారం తగ్గించడానికి. ప్రతిసారి జరాసంధుడు ఏం చేసేవాడు, వీళ్ళందరినీ అక్షభూనిల సైన్యాన్ని తీసుకొచ్చేవాడు, ఇక్కడ చంపుతూ ఉండేవాడు. అంటే శ్రీకృష్ణుడు ఎక్కడెక్కడ తిరిగి వాళ్ళని చంపే అవసరం లేకుండా వాళ్లే ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి 17 సార్లు చంపేశాడు. 18వసారి వచ్చేసినప్పుడు ఈ జరాసంధుడిని భీముడు చంపాలి కాబట్టి అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ కృష్ణోపాసుడు అంటాడు, నీ రాముని సంగతినయ్యా, ఆయన శివధనుస్సు విరిచేసి శివుడికి అవతారం చేశాడు కదా అంటాడు. ఆ తర్వాత ఆ అరణ్యవాసం, నీకు అరణ్యవాసం పోయేటప్పుడు అన్ని నారబట్టలు వేసుకున్నాడు కదా, ఆయనకి ధనస్సు ఏం పని, ధనస్సు ధరించాడు. ధనస్సు ధరించేసి అక్కడ పోయి ఎవరిని బట్టి వాళ్ళని చంపేసాడు. ఇదా మీ రాముడు చేసే పని. అంతేకాకుండా ఆ వనంలో ఏవి కనపడితే ఏవి దొరికితే అవి తిన్నాడు. వాటికి ఏమి చెట్ల నీడల్లో ఉన్నాడు, ఏం సుఖపడ్డాడు ఆయన, అవన్నీ చదివి ఎవరు ఆనందంగా ఉంటారు. ఇట్లాగా చేసిన వాడు మీ రాముడు ఇంకోటి ఏం చేశాడంటే, ఈ శ్రీరాముల వారి పత్నిని ఆ రావణాసుడు ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోతే వేసుకుంటూ వెళ్ళిపోయి వెళ్తుంటే అక్కడ ఒక దాసి కనబడితే ఆ దాసి సంస్కరింపబడ్డాడు, దాసి చేస్తాడు. అంటే ఈ రామోపాసుడు అంటాడు, ఆమె దాసి కాదయ్యా, ఆమె ముని సేవా పరాయణి, ఆమె శబరి. ఆ శబరికి ముక్తినిచ్చడం కోసం ఆమె భగవద్భక్తురాలు.
అందుకోసం ఆమెని మోక్షం పెంచడం కోసం చేసి సత్కరించాడు, అది తప్పు కాదు అంటాడు. అక్కడి నుంచి మా కృష్ణుని ప్రతాపాన్ని తెలవదు, యమునా నదిని 2 భాగంగా చేసేశాడు అంటాడు. అయితే రామోపాసకుడు అంటాడు, మా రాముడు కూడా ఆ గంగా నదిని 2 భాగాలుగా ఖండింపజేశాడయ్యా అంటాడు. ఆ తర్వాత ఈ కృష్ణుడు ఏమంటాడు, మా కృష్ణుడు ఆయన మిత్రుడికి బంగారపు దివ్య నగరాన్ని చేసేశాడు అంటాడు. అంటే అక్కడ కుచేరుడు ఆయన అతి జీవితంతో బాధపడుతూ ఉన్నాడు కదా, దాన్ని వెళ్ళి కృష్ణుడిని కలిసి ఎందుకు వచ్చాడో చెప్పలేదు. అయినా కూడా ఆయన ఆ కుచేరునికి ఇంటికి వెళ్ళే వరకు మొత్తం బంగారుమయం దివ్యమైన వస్త్రాలు అన్నీ ప్రసాదించాడు. అంత గొప్పవాడయా మా కృష్ణుడు అంటాడు. అంటే అదేం లేదు, మా రాముడు కూడా అంతే గొప్పవాడు, బంగారు రాజ్యాన్ని ఇచ్చేసాడు, లంకా నగరాన్ని విభూషణుడికి ఇచ్చాడు. ఆ పెద్ద నగరం అంతా బంగారుమయమే కదా, అందుకని అదేం తక్కువ కాదు అని ఈయన అంటాడు. ఇంకా రామపాసుడు చెప్తున్నాడు, మా రామనామమే తారకనామం. తారకనామం అంటే తరింపజేసేది. మా రామనామమే తారకనామము. ఓ విప్రుడా విను, కాశీ నగరంలో మరణోన్ముఖములకు ప్రాణులందరికీ కూడా సాక్షాత్ పరమశివుడే రామనామాన్ని తానుగా ఉపదేశిస్తాడు. అందుకే అక్కడ ఎవరైనా ఒక ప్రాణం పోయినప్పుడు వాళ్ళని ఆ పాడి తీసుకుపోతున్నప్పుడు రామ 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 అనుకుంటూ తీసుకెళ్ళిపోతారు. అందుకని రామనామం అంత గొప్పది అని వీళ్ళిద్దరు ఇట్లా పరస్పరం ఇట్లా వాదించుకుంటూ ఉంటుంటే పైనుంచి ఆకాశవాణి చెప్తుంది. అక్కడ సభికులందరూ కూడా వింటున్నప్పుడు, శ్రీరాముని ఎదుట ఎవరిని కానీ స్తుతించుట అలవి కాదు, అందుకని రాముడే గొప్పవాడు, ఆయన మించినవాడు లేడు అని అశరీరవాణి చెప్తుంది. అశరీరవాణి చెప్తే వింటాం, నమ్ముతాం. ఎందుకు? శరీరానికి అన్ని పరిధులే. మన దృష్టి కొంత దూరం తర్వాత ఉపయోగం కనపడదు, మన చెవులు కొంత దూరం అవతల వినపడవు, మన చేతులు కొంతవరకే పనిచేయగలవు, కాళ్ళు కొంతవరకే నడవగలవు. ఇవన్నీ పరిమితమే శరీరానికి. అశరీరవాణి అపరిమితం, అన్ని శక్తులు అంతా తెలుసు కాబట్టి అశరీరవాణి చెప్పిందే అది నమ్మవలసిందే. అట్లా అక్కడున్న అందరూ సభికులందరూ కూడా వాళ్ళు ధ్వానాలు చేసి ధనులతోటి కరతాళ ధ్వనులు చేశారు. ఆ పై నుంచి పుష్పలన్న వర్షంలా కురిశాయి. అందరూ సంతోషించారు. ఈ కృష్ణోపాసకుడు సిగ్గుపడిపోయి తల ఉంచుకున్నాడు. సిగ్గుపడిపోయి తల ఉంచుకుంటే రామోపాసకుడు అన్నాడు, అట్లా నువ్వే సిగ్గుపడక్కర్లేదయ్యా, ఎందుకంటే రాముడే కృష్ణుడు, కృష్ణుడే రాముడు. మనం ఏదో ఇప్పుడు మాట్లాడుకోవడం కాబట్టి ఇవన్నీ చెప్పాం, కానీ ఇద్దరు ఒకటేనయ్యా, నువ్వేమట్లా బాధపడకు అని చెప్పేశానన్నాడు. అని ఈ మాఘమాసం అయిపోయింది. మాఘమాసం వరకు అక్కడ ఉండి పాల్గొన మాసం వచ్చేసిన తర్వాత వాళ్ళ బృందావనానికి అయోధ్యకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ రాముడే కృష్ణుడే అని చెప్పడానికి చక్కని ఉదాహరణ. పలికెడిది భాగవతమట, పలికించెడు వాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాథ పలికెదనేలా అన్నాడు బమ్మెరపోతుడు. మరి ఈయన కృష్ణభక్తుడు కాదు కదా, ఆయన వాళ్ళ కులదైవం పరమేశ్వరుడు. ఏకనిష్టగా ఆ మహాశివుణ్ణి ధ్యానిస్తూ ఉంటే ఆశ్చర్యంగా శ్రీరామచంద్రుడు దర్శనమిచ్చి కృష్ణలీలను కీర్తించాడు. అది రాముడు కృష్ణుడు ఒకటే అని చెప్పడానికి ఇంకొకటి కూడా బమ్మెరపోతం రాశాడు. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. చేతులారా శివుణ్ణి పూజించని,
నోరారా విష్ణువుని కీర్తించని, సత్యము, కరుణ తదితర సద్గుణాలకు అలవర్చుకొని నిర్భాగ్యుడు ఈ లోకంలో పుట్టడం ఎందుకు? తల్లుల కడుపు చెడగొట్టడం కాకపోతే. అందుకని అట్లాగా శివుణ్ణి పూజించమని తమ్మెరపోతం రాశాడు. అంటే రాముడైనా, కృష్ణుడైనా, విష్ణువైనా, శివుడైనా అందరూ ఒకటే అని చెప్పడం. ఇంకొకటి, రామావతారాన్ని కృష్ణావతారాన్ని పోల్చడానికి లేదు. రాముడు అనుష్ఠానావతారం, కృష్ణుడు ఉపదేశావతారం. ఈయన అవతార అవసరం వేరు, ఆ అవతార ప్రత్యేకత వేరు. అట్లా వాళ్ళిద్దరూ రాముడు కృష్ణుడు ఒకటే, భగవంతుడు ఒక్కడే అని చెప్పారు. ఆ తర్వాత ఒక రోజున శ్రీరాములు వారు సభ నడుపుతున్నారు. ఆ సభలో అందరూ దేవతలు అందరూ ఉన్నారు. సభ చక్కగా నడుస్తున్న సమయంలో అంత దూరాన ఒక ద్రాక్ష లతా మండపం ఉంది. ఆ ద్రాక్ష లతా మండపం నుంచి ఒక కాకి అక్కడి నుంచొని ఈయన కనిపించింది శ్రీరాములు వారికి. ఇప్పుడు మనం ఎవరన్నా నన్ను చూడాలనుకోండి, ఏం చేస్తుంటారు? నేను ఏదో తప్పిడి చేస్తుంటాను మీరు నన్ను చూడటానికి, మిమ్మల్ని మీ అటెన్షన్ ఆకర్షించడానికి. అట్లా కాకి అక్కడి నుంచి ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తోంది. ప్రయత్నం చేస్తుంటే రాముల వారు అటు చూశాడు. చూడంగానే ఈయనకి ఇదివరకు కాకి మీద ఉన్న కోపం గుర్తొచ్చింది. కాకి మీద శ్రీరాముల వారి కోపం వచ్చింది కదా ఒక సమయంలో. ఎందుకు? ఈ సీతారాముల వారి యవ్వనం అంతా అడవి పాలే కదా. ఆ అడవిలో, ఆ వనంలో ఒకసారి ఆ ఇద్దరు ఆ వనంలో కొంతసేపు సంచరించి అలసిపోయి సీతామ్మవారి ఒడిలో రాముల వారు తలపెట్టేసి నిద్రపోతున్నారు. నిద్రపోతున్నప్పుడు ఒక కాకి వచ్చి ఈ సీతామ్మవారి హృదయం మీద అని కొన్ని చోట్ల ఉంది, ముఖం మీద అని కొన్ని చోట్ల ఉంది, ఆ పొడుస్తుంది. ఇట్లాగా పొడిస్తే ఆ రక్తపు బొట్టు ఈ రాముల వారి మీద పడి నిలుపు వస్తుంది. ఆ రక్తం చూసే వరకు ఆయనకు కోపం వచ్చేసి అక్కడున్న గడ్డి పీకి దాన్ని మంత్రించి ఆ కాకి మీద ప్రయోగిస్తాడు. అది ఆ కాకి వెంట పడుతుంది, ఒక కన్ను పోగొడుతుంది. ఆ కాకి మళ్ళీ వెనక్కి వచ్చేసి రాముల వారినే ప్రాధేయపడుతుంది. సరే, కన్ను పోయింది కదా, అంత కాళ్ళే, ఇంకా నీకు వేరే నీకేం శిక్ష పడని వదిలేస్తానులే అని కాకిని వదిలేశాడు. ఈ రాముల వారికి తను చూడంగానే ఆ కోపం గుర్తొచ్చింది. అయినా కూడా రాముడు అన్నట్టు వాడు కాదు కదా, ఆ కోపాన్ని వదిలేశాడు. వదిలేసి నువ్వు కాకిని దగ్గరికి రమ్మన్నాడు ఆయన. ఉవాచ కాకం శ్రీరామః సుఖమాగచ్చమేతికం తద్రామవచనం శ్రుత్వా ద్రాక్షావళ్యాశ్చ మటపాత్. అక్కడి నుంచి ఆయన చెప్పంగానే, శ్రీరాముడు రమ్మని చెప్పంగానే ఆ సంతోషంగా వచ్చేసి ఆ ఎదురుగా వాలి అక్కడి నుంచి ఆయన అడుగుతాడు, నీకేమన్నా వరాలు కావాలా? తదాతం రాఘవ ప్రాహ తత్కృపా విశ్వమానసః నేత్రం వినా వరాన్యాన్ కాక యాచస్వ మాం ప్రతి. ఈ కన్ను ఒక్కటి అడగదు, ఇది కాకుండా మిగిలిన ఏవైనా వరాలు అడుగు, నీకు ఇస్తాను అంటాడు. తద్రామవచనం శ్రుత్వా కాకః ప్రాహావనీపతిం కృపావలోకనం రామమయ్యస్తు తవ సర్వదా. నీ కృపాకటాక్షం నా మీద ఎప్పుడు ఉంటే చాలు, ఈ ప్రాపంచికమైన కోరికలు నాకెందుకు, వరాలు నాకెందుకు, ఇవేమి నాకు అక్కర్లేదు అంటుంది. అట్లా కాదు, నీకు వేరే వాటికి నేను వరాలు ఇస్తాను కొన్ని అని చెప్పి ఆ వరాలు ఇస్తాడు. ఏమంటాడు? ద్వీపాంతరేషు యద్భుత్వం భవిష్యం భూతమేవ చ వర్తమానం చ సకలం త్వన్నేత్ర విషయేషు తత్. ద్వీపాలు, సప్త ద్వీపాలు ఉన్నాయి కదా, ఒక్కటి మనం ఉన్న ద్వీపమే కాకుండా
దీపాంతరాలు అన్ని దీపాల్లో ఉండే ఏవేవి ఏం జరుగుతున్నాయి, ఏమి జరిగినవి, ఏం జరగబోతున్నాయి అంటే భూత భవిష్యత్తు వర్తమానాల్లో జరిగేవన్నీ కూడా నీకు కనిపిస్తాయి. నీకు అంటే కాకి వంశానికి ఇప్పటికి కూడా కాకులు వస్తాయంటే కాకులకు అవన్నీ అప్పుడే రాముల వారు ప్రసాదించారు. ఇవన్నీ కూడా నీకు వరం ఇస్తున్నాను, నువ్వు చూడగలవు వాటిని. భావి కార్యాణి సర్వాణి కాకత్వం వేసి మధ్వరాత్ జనాః పశ్యంతు తే గత్యాశకునాంచ నిరంతరం. కాకి శకునం అంటారు. మనం ఇదివరకు చూసేవాళ్ళు, ఇప్పుడు కాకులు కనపట్టలేదు కాబట్టి ఎరవడం లేదు, కానీ ఇదివరకు కాకులు శకునం చూసేవాడు. ఎట్లా అంటే ఏదన్నా పని మీద మనం బయలుదేరాం అనుకోండి, దబుక్కును వచ్చి కాకి అక్కడ వాళ్ళు కూర్చుంటే ఆ పని అవ్వదు అని అర్థం. మనం పని మీద వెళ్తుంటే అక్కడ కూర్చున్న కాకి ఎగిరిపోయింది అనుకోండి, మన పని వెంటనే అయిపోతుందని అర్థం. మన పని మీద బయలుదేరినప్పుడు కుడివైపు నుంచి ఎడమవైపుకి ఎగిరిపోయింది అనుకోండి, ఆ పని అవ్వదు అని అర్థం. ఎడమవైపు నుంచి కుడివైపు ఎగిరిపోయింది అనుకోండి, ఆ పని చక్కగా అవుతుంది, మంగళం అవుతుంది అని అర్థం. ఇవన్నీ కాకి శకునాలు అన్నమాట, శకునంగా చూసేవాడు. ఇవన్నీ వరాలు శ్రీరాముల వారు కాకికి ఇచ్చాడు. గమనే దక్షిణే భాగే యదితే గమనం తదా లోకానామస్తు శకునం మహామంగళకారకం. ఇది కుడివైపు ఎగిరిపోతే అంత మంగళం అవుతుంది అనేసి అంతటితో ఊరుకోలేదు ఆయన. ఆయన ఏం చేశాడు, ఇంకో వరం ఇస్తా నీకు. ఏంటంటే ప్రేత దశాహ పిండాయ యది స్పర్శో భవేన్నతే మాస్తు తర్హి గతిస్తేషాం ప్రేతానాం మమ వాక్యతః. 10వ రోజు మనం అక్కడ కాకి ముట్టుకోవాలి అంటాం. అందరికీ అది అనుభవమే, కాకి ముట్టుకోవాలని. ఇప్పుడు మనం అక్కడ పెన్నం పెట్టుకుని కాకు వచ్చేసి కడుపున అన్నం తిందు. ఇప్పుడు ఒక్కరి దగ్గర కడుపున తింటే మిగతా అవుతుంది, ముట్టుకుంటుంది. అంటే 1, 2 ఆ మెతుకులు అట్లా ముట్టుకుంటుంది. అది ముట్టుకుంటే చాలు, ఈ ప్రేత తృప్తి పడినట్లే ఎక్కడి నుంచి ఆ స్వర్గానికి వెళ్ళిపోతుందని చెప్పేసి. ఈ పిండ స్పర్శ కాకి స్పర్శ తగలకపోతే అట్టి ప్రేతములకు సద్గతి లేదు అని నీ వల్ల తెలుసుకుంటారు వాళ్ళు ప్రజలు అని చెప్పాడు. అయితే ఏం చేస్తారు అప్పుడు? ఆ బంధువులు మిత్రులు వాళ్ళందరూ కూడా ఆయన కోరికలు ఏవో తెలుసుకొని అవి మేము నెరవేరుస్తాము, ఇంకోటి చేస్తాము అనేసి ఆ ప్రేత తృప్తి పడేటట్లుగా వీళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు కాకి స్పృశిస్తుంది. అప్పటికి కూడా ఒకవేళ స్పృశించకపోతే ఏం చేయలేరు, తీసుకెళ్తారు, నీళ్ళలో కలిపేస్తారు. అందుకని ఆ కాకి స్పృశించడం అనేది చాలా ముఖ్యం. అయితే ఈ కాకి నేను స్పృశించాలంటే మీరెట్లా ఉండాలి అనేసి కాకే చెప్తోంది. దానికి కరుణశ్రీ జంజాల పాపేశాస్త్రి గారు ఈ కావు కావు ఆ ధ్వని వచ్చేటట్లుగా ఒక పద్యం రాశారు. ఆ కావు కావు అన్నదాన్ని కొంచెం ధ్వని అనుకరించే ప్రయత్నం చేస్తాను. స్థిరములు కావు కావు, స్థిరములు కావు కావు చల జీవితముల్, సిరి సంపదలు సుఖంకరములు కావు కావు, పలు గజ్జలు నిజ్జలు ఆత్మశాంతికారకములు కావు కావు, నవకమ్ములు నిత్యము కావు కావటం సరదుతున్నతి కాకి కనుమల్లదిగో బహురాము కోరిపై. ఆ ధనవంతుడు కోరి మీద నించుని కాకి అరుస్తాను. ఏమని? ఇవన్నీ ఈ జీవితాలు శాశ్వతం కాదు, సిరి సంపదలు సుఖాన్ని ఇవ్వవు, పలు గద్దెలు నిద్యలు, గద్దెలంటే పదవులు, నీ పదవులు కానీ నీ ఆస్తులు కానీ ఇవేవి కూడా నీకు సుఖమివ్వవు, ఆత్మశాంతి ఇవ్వవు, నవకమ్ములు నిత్యము కావు కావటం తరచుతున్నది. ఎవరికి సరుస్తుంది ఇది?
పోయినోడి కోసం కాదు, పోయినవాడి కోసం మనందరం శ్మశానానికి వెళ్తామే, మనందరి కోసం అరుస్తోంది. అంటే మీ అందరూ ఈ జీవితం శాశ్వతం కాదు, దీన్ని పట్టుకొని జీవితం వ్యర్థం చేసుకోకండి, మీ అందరూ ప్రశాంతంగా జీవించండి, స్వార్థం లేకుండా తృప్తిగా జీవించండి అని కాకి చెప్తాను. అంతేకాదు నీకు ఇంకో వరం కూడా ఇస్తాను అంటాడు. ఇప్పుడు భగవంతుడు తలుచుకోవాలి కానీ మన మీద ఆయన కృపా కటాక్షం రావాలి కానీ మనమేం వరాలు కోరక్కర్లేదు, ఆయనే ఇస్తాడు అన్ని. ఇంకొక వరం ఇస్తాను నీకు. మన వాళ్ళు ఏమైనా రాసేటప్పుడు మధ్యలో ఏదైనా మర్చిపోతారు, ఏదన్నా మర్చిపోయినప్పుడు అక్కడ నీ కాకి పాద గుర్తు వేస్తారు. ఈ కాకి పాద గుర్తు ఎందుకు అంటే తర్వాత చదువుకునేవాళ్ళు ఈ కాకి పాద గుర్తు చూసి ఓహో ఇక్కడేదో రాయటం మర్చిపోయినారు, ఈ పక్కన రాసి ఉంటారని పక్కన చూసుకొని చదువుతారు. అది రాసేవాళ్ళ కోసం ఇచ్చిన కాకి ఇచ్చిన వరం అనమాట. అందుకని నీకు ఈ వరం ఇచ్చా నేను అన్న తర్వాత ఆ కాకి చాలా ఎంతో సంతోషించి అక్కడి నుంచి నీ కరుణా కటాక్షాలు నాపై ఉంటే చాలు అని సంతోషంగా ఎగిరిపోయింది అక్కడి నుంచి. ఆ తర్వాత మనం ఎవరైనా ఒకరి రూపం చాలా బాగుందనుకోండి, ఆ బాగున్నాయని కాస్త చూడాలనిపిస్తుంది. మంచి మంచి గుణాలు ఉన్నాయనుకోండి, ఆయనకి దగ్గర అవ్వాలనిపిస్తుంది. అట్లాగే మృదువుగా మధురంగా మాట్లాడుతున్నాడు అనుకోండి, ఆయనతో కాసేపు మాట్లాడాలనిపిస్తుంది. అట్లాగే ఒక అందమైన ప్రదేశం ఉందనుకోండి, మళ్ళీ అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. అట్లాగా మనం రాముల వారి గురించి ఆలోచిస్తే ఒకసారి మనం పరిశీలిస్తే అందం సౌందర్యం, అందం కానీ సౌందర్యానికి కానీ ఎవరి గురించి చెప్పుకుంటాం, ఎవరి ఉదాహరణ గురించి చెప్తాము? మన్మధుడు. అటువంటి మన్మధుడు 1,000,000 మంది ఒక చోట రాశిగా వస్తే అంత అందంగా ఉంటాడు శ్రీరామచంద్రుడు. అటువంటి రామచంద్రుడిని చూడాలని ఎవరికి అనిపించదు? ఎవరికైనా అనిపిస్తుంది కదా. ఇంకొకటి ఆయన అందాన్ని చంద్రకాంతాననం రామం అతీవ ప్రియదర్శనం రూపౌదార్య గుణై పుంసాం దృష్టి చిత్తాపహారిణం. ఆయన అందంతోటే కాదు, ఆయన ఔదార్య గుణాలు ఆయన చూస్తేనే పుంస మోహన రూపాయ అంటారు. అంటే సహజంగా ఏంటంటే మగవాళ్ళు ఆడవాళ్ల సౌందర్యాన్ని చూసి ఆకర్షిస్తారు, ఆడవాళ్ళు మగవాళ్ల సౌందర్యాన్ని చూసి ఆకర్షిస్తారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా శ్రీరామచంద్రుడు అందాన్ని చూడటానికే ఆయన ఆకర్షిస్తారట, ఆయన చూడటానికి అలవాటు పడతారు, అంటే ఆకర్షిస్తారు, వాళ్ళని కోరిక కలుగుతుంది అట్లాగా. అయితే ఒక రోజున సాధారణంగా స్త్రీలు సుందరమైన ముఖంతో ఉన్నా కూడా వాళ్ళ సౌందర్యాన్ని పోషించుకుంటూనే ఎక్కువగా అలంకరించుకుందాం అనుకుంటారట. మంచి మంచి వస్త్రాలు ధరించాలి, ఆభరణాలు ధరించాలి. అది స్త్రీ స్వభావం, నన్నే అపార్థం చేసుకోవద్దు, అది స్వభావం. అట్లా అలంకారాలు చేసుకుంటూ ఉంటారు. అంటే ఇంకా అందంగా కనిపించు, అందం ద్విగుణీకృతం అవ్వాలి అనేది. ఇట్లా ఆ సౌందర్యం తోటి దానికి తోడు యవ్వనం కూడా, ఇవన్నీ ఉన్న వాళ్ళు ఒక 100 మంది ఆ అయోధ్యలో రాముణ్ణి చూడటానికి బయలుదేరారు. ఆ సమయంలో అక్కడేం జరుగుతోంది? రాములు వారు ఒక బంగారు పట్టెమంచం మీద నిద్రపోతున్నారు. సరే, రాములు వారే నిద్రపోయినప్పుడు మన ఇక్కడ చేసేది ఏముంది అని ఆ రక్షక భటులు దాసదాసీలు కొంచెం యువతలకు వస్తే ఆ కింద రామ భజనలు కీర్తనలు జరుగుతున్నాయి. అందరు ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడికి వచ్చేసి ఈ భజనలు ఈ కీర్తనలు చదువుతున్నారు. చదువుతున్నప్పుడు మిగతా ఎక్కడ ఏం జరుగుతుందన్నది పట్టించుకోరు కదా. ఏంటి ధైర్యం? మనం చదివేది రాముని గురించిన కీర్తనలే కదా, అందుకని మనల్ని రాముడు ఏమనడు అని చక్కగా వీళ్ళు రామ భజనలు ఇది చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ సెక్యూరిటీ చెకింగ్ లేదుగా.
ఈ 100 మంది డైరెక్ట్గా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వీళ్ళందరూ ఎట్లా వెళ్ళారు, వీళ్ళందరూ ఎట్లా ఉన్నారు అసలు అంటే చంద్రబింబం లాంటి ముఖ సౌందర్యం కలవాళ్ళు, అందమైన శరీర సౌష్ఠవం కలవాళ్ళు, అందంగా అలంకరించుకున్న వాళ్ళు, ఆభరణాలతోటి దివ్యాభరణాలతోటి అలంకరించుకున్న వాళ్ళు, అంతేకాకుండా యవ్వన గర్వంతో తొణికిసలాడుతున్న వాళ్ళు. ఇటువంటి వాళ్ళు 100 మంది ఆ శ్రీరాములు వారు నిద్రించే ఆ మంచం చుట్టూ వెళ్ళారు. ఆయన గారు గాఢ నిద్రలో ఉన్నారు. వీళ్ళల్లో ఒక ఆమె విసనకరతోటి ఆ వింజామనతోటి విసరటం మొదలెట్టింది. ఇంకొక ఆమె వాళ్ళు తీసుకున్న బంగారు పళ్ళల్లో పుష్పాలన్నీ సమంగా పెట్టుకుంటుంది, అరేంజ్ చేసుకుంటుంది ఒక పద్ధతిలో. ఇంకొక ఆమె ఏం చేస్తుంది, ఆ గంధపు గిన్నెలు ఏం కావాలో ఆ పళ్ళెల్లో సర్దుకుంటుంది. ఇంకొక ఆమె ఏం చేస్తుంది, తాంబూలాలు అవి ఒక పళ్ళెల్లో. ఇట్లా వీళ్ళందరూ కూడా తలా ఒక సేవ చేద్దాము శ్రీరాముల వారికి అని అన్ని సరిపుచ్చుకుంటూ అక్కడ ఉన్నారు. అందులో ఒక ఆమె ధైర్యం చేసి పాదసేవనం చేద్దామని పాదాలు ముట్టుకుంది. అంతే రాముల వారు దిగ్గున లేచారు. లేచి చూసే వరకు 100 మంది అప్సరస లాంటి కన్యలు దేవుని ఇట్లా వచ్చారు అని ఆయన అంటాడనమాట. అబ్రవీన్ మధురం వాక్యం, వాళ్ళకి మధురంగా చెప్తున్నాడు. శృణు గం ప్రమదోత్తమాః ఏకపత్నీ వ్రతం మే అస్తి మాతృతుల్యాః స్త్రియే మమ. నేను ఏకపత్ని వ్రతుడు, సీతమ్మ వారు తప్ప ఈ లోకంలో స్త్రీలందరూ కూడా నాకు తల్లులతో సమానమే. అందుకని మీ అందరూ ఇక్కడికి రావడం తగదు. ఉత్తములైన మీ అందరూ కూడా ఇక్కడి నుంచి మీరు వెళ్ళండి అని వాళ్ళకి చెప్తారు. ఇంకొకటి, నేను రాజ్యం వేసుకున్నాను, రాజుగా ఉన్నాను, నేను రాజ్యం వేసుకున్నా కాబట్టి నాకు అధర్మం సంభవించకూడదు. అందుకని నాకు అధర్మం సంభవించకుండా ఉండటానికి మీ అందరూ వెళ్ళండి. అయితే మీ వాళ్ళందరేంటి మేము వచ్చిన ఇది మమ్మల్ని అందరినీ కూడా సీతమ్మ వారిని కనికరించినట్టు మమ్మల్ని కనకరించమని వచ్చారు వాళ్ళు. ఆ కోరిక ఈ జన్మలు తీరదు. నేను ఆ గురుదేవులకి 100 మొన్న మరి స్వామివారి గారు చెప్పినప్పుడు 16 సీతమ్మవారి ప్రతిమలే అని ఇచ్చారు. కానీ ఇక్కడ మాత్రం ఈ సాధ్యకాండలో 100 మంది అని ఇచ్చారు. 100 సీతమ్మవారి విగ్రహాన్ని దానం చేశారు. ఒక్కొక్క విగ్రహం దానం చేస్తే 1000 మంది స్త్రీలు ఆయనకి వస్తారు. అంటే ఆయన 1000 మందిని చేసుకోవచ్చు. ఇట్లా 16,108 ఉంది కదా, అంతమందికి నేను అంతమందితో నేను పీడించే అవకాశం ఉంటుంది. మీ అందరూ కూడా వచ్చే జన్మలో మహారాజులకి బిడ్డలుగా జన్మించండి. నేను మీ అందరినీ అప్పుడు వివాహం చేసుకుంటాను. వాళ్ళందరితోటి మీ అందరితోటి కృష్ణావతారంలో క్రీడించి మిమ్మల్ని అందరినీ తృప్తిపరుస్తాను అని చెప్పాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఇదంతా 1 సైడ్లోవే అంతే కదా. రాముల వారికి ఏమీ లేదనమాట. అంటే అయినా సరే మీకు వచ్చే జన్మకైనా సరే అది ఫలిస్తుంది అని చెప్తున్నాడు. ఆ తర్వాత వాళ్ళందరినీ పంపించేశారు. సరే వచ్చే జన్మ కన్నా ప్రాప్తం కలుగుతుంది అని సంతోషంగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత రాముల వారు లేచి అక్కడ ఉన్న దాసీలు ఎవరినో పిలిచాడు. ఎవరు లేరు అక్కడ. ఆ రక్షక భటులను పిలిచారు. ఏం సమాధానం లేదు. అక్కడి నుంచి ఆ బంగారు పట్టమంతం నుంచి దిగి ఆ గోడ దగ్గరికి వచ్చేసి ఆ పక్కకి లక్ష్మణ అని పిలిచాడు. ఊర్మిళ లేచి మీ అన్నయ్య గారికి పిలుస్తున్నారు. అదేంటి ఊర్మిళ లేవటం అంటే ఈయన పిలిచింది లక్ష్మణుడు కదా, లక్ష్మణుడు కదా లేవాల్సింది అంటే సహజంగా మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు చాలా చురుగ్గా అంటే ఎలర్ట్గా ఉంటారు. ఎందుకుంటారంటే వాళ్ళు బ్రహ్మకి ప్రతిరూపాలు. ఆ సంటి పిల్లవాడిని ఆ గుడ్డుని
సాకాలి కాబట్టి ఏ టైంలో ఏం అవసరం పడుతుందో, ఈ కంటోడు గుంతమించి పడతాడో, ఆ మొగుడు టైంకి వచ్చాడో లేదో, వాడికి మంచినీళ్ళు ఇవ్వాలి, భోజనం ఇట్లా భర్తని పిల్లల్ని చూసుకోవడం కోసం ప్రతి క్షణం అలర్ట్గా ఉండేది స్త్రీ. అందుకోసం ఊరిమిళ లేచింది. ఇంకొకటి, ఊరిమిళ 14 సంవత్సరాలు నిద్రపోయింది. ఇప్పుడు నిద్రపోయే అవసరమే లేదు, అందుకని కూడా నేర్చుకోనుందేమో. అందుకోసం ఊరిమిళ గారు లేచి, అయ్యా అండి మీ అన్నయ్య గారికి పిలుస్తున్నారు ఇచ్చాను. అప్పుడు లేచి ఏంటి అన్నయ్య అంటే, ఇక్కడ ఎవరు పలకటం లేదురా, ఎవరు లేరు అని చెప్పి. అప్పుడు ఈ లక్ష్మణుడి దగ్గర ఉన్న దూతల్ని పంపించి ఎవరెవరు ఎక్కడున్నా చూసి అయ్యా పిలిచిరా అని చెప్పేసి వచ్చేసిన తర్వాత వీళ్ళందరూ భజనలు కీర్తనలు చేస్తున్నారు. వచ్చి ఇట్లా రాముల వారు పిలుస్తున్నారంటే కీర్తన మధ్యలో ఆపటానికి లేదు. ఇది ఆయన కీర్తనలే, ఆయన మమ్మల్ని ఎందుకు శిక్షిస్తాడు, మేము కీర్తనలు పూర్తయితే అదే వస్తాము అన్నారు. అట్లా కాదు, రావాలి అని అంటే వీళ్ళు వినకపోతే ఈ లక్ష్మణదాసులు వెళ్ళి అయ్యా వాళ్ళు ఇట్లా అంటున్నారు అంటే లక్ష్మణుడు వెళ్ళి రాముల వారికి చెప్తారు. సర్లే వాళ్ళు నా భక్తులు కాబట్టి కొద్దిగా శిక్ష వేసి వదిలేస్తానులే అని చెప్పి అని అంటాడు. ఆ తర్వాత ఆయన గారు ఎందుకు తిట్టాడంటే, అక్కడి నుంచి లేచి ఆ గోడ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించింది. అదేంటి, మనుషుల తోట ఏడుస్తూ ఉండరా? రామరాజ్యంలో ఏడ్చేవాళ్ళు ఉండరు, అక్కడ శోకించేవాళ్ళు ఉండరు, ఆక్రోశించేవాళ్ళు ఉండరు. అందుకని ఏ కొంచెం శోకించినా కూడా వెంటనే వినిపిస్తుంది. ఎక్కడ ఎంత దూరం ఉన్నా వినిపిస్తుంది. ఎందుకు, రాజ్యంలో ఏడ్చేవాళ్ళు లేరు, ఎవరో ఒకళ్ళు ఏడ్చే వరకు అది వినిపించింది శ్రీరాములు వారికి. వినిపించి అక్కడి నుంచి ఆ విమానం మీద ఆ సరయూ నది ఒడ్డుకెళ్తాడు. ఒడ్డుకెళ్తే అక్కడ ఒక కాటుక రంగులో ఉన్న నల్లగా బక్కగా ఉన్న ఒక స్త్రీ ఏడుస్తోంది. ఇదేంటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? నేను ఎప్పటి నుంచో ఏడుస్తున్నా, నా ఏడుపు ఆ మునీంద్రుల దైవంలో నీకు ఇప్పుడు వినపడ్డది అని. అంటే అర్థం ఏంటి, మనకు కూడా కష్టాలు వస్తాయి, వెంటనే తీరవు, ఆయన అనుగ్రహం కలిగినప్పుడే తీరుతుంది. మనకు కూడా ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే వెంటనే మంచి డాక్టర్ దొరకడు, మంచి మంది ఇవ్వడం. మనకు ఆ కర్మ వస్తేనే, అంటే ఆ భగవంతుడు మన ఏడుపు వింటేనే అప్పుడు మంచిగా డాక్టర్ దొరుకుతాడు, అప్పుడు మంచి మంది దొరుకుతుంది. అట్లాగా నా శోకం ఇప్పుడు వినపడ్డదయ్యా నీకు, నేను ఎప్పటి నుంచో ఏడుస్తూ కూర్చున్నా ఇక్కడ సరైన నది మీద. అదేంటి, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఆ ఏడుపు నువ్వే కారణమయ్యా. నేను ఏడిపించాడు, నేను ఎవరిని ఏడిపించను కదా. అది కాదు, నా పేరు నిద్రాదేవి. నన్ను బ్రహ్మదేవి నన్ను ఇట్లా నిర్మించిన తర్వాత ఆ కుంభకర్ణుడు 6 నెలల నిద్రలోనే ఉంటాడు కదా, ఆయన బతికున్న నాడు నన్ను సుఖంగా ఉన్నాను. నువ్వు వచ్చేసి ఆయన చంపితివి, ఆ కుంభకర్ణుడు చంపితివి, రావణాసురుని చంపితివి, నాకు నీడ లేకుండా పోయింది. దాంతో ఏముంది, నేను బ్రహ్మదేవుడికి పోయినా. బ్రహ్మదేవుడు అన్నాడు, ఇక్కడ నేనేం చేయలేను, చంపింది రాముల వారే, నువ్వు రాముల వారి దగ్గరికి వెళ్ళిపో అని చెప్పేసి అని మళ్ళీ వెనక్కి పంపించాడు. ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి? ఆమె నిద్రాదేవి అడుగుతాను. ఇక్కడ కూడా నన్ను అపార్థం చేసుకోవద్దు, ఇందులో ఉన్నదే చదువుతాను. నిద్రే శృణు వచో మేద్యతే స్థానం కీర్తయామ్యహం పాపాత్మానో నరా భూమ్యాం ఏ శృణ్వంతి కీర్తనం పురాణశ్రవణం వేదపఠనం పూజనం జపం తపోధ్యానం చ హోమాది యజ్ఞత్ కుర్వంతి పాపినః. పాపాత్ములైన నరుడు సంకీర్తనము వినేవాళ్ళు, పురాణ శ్రవణం చేసేవాళ్ళు, వేదమును పఠించేవాళ్ళు, దేవతలను పూజించేవాళ్ళు, మంత్రములను జపించేవాళ్ళు, తపమును ఆచరించేవాళ్ళు, ధ్యానం చేసేవాళ్ళు, అగ్నిహోత్రాది సత్కర్మలు ఆచరించేవాళ్ళు, సత్కర్మలు ఏ పాపాత్ములైతే చేస్తారో ఆ మానవులకి మధ్యలో నిద్ర వస్తుంది అని రాముల వారు నిద్రాదేవికి వరం ఇచ్చాడు. అందుకనే పురాణం చెప్పేవాళ్ళు మధ్య మధ్యలో ఏం చేస్తారు, రాజా రామచంద్ర ప్రభుకి జై అంటాడు. అందరూ జై అని చంద్రపోయేవాళ్ళు
ఆ నిద్ర అనేది ఉంది, నువ్వు పోయి అక్కడ ఉండు అన్నాడు. ఇదొక్కటేనా అంటుంది. అదొక్కటే కాదు, జడే బాలేధ గుర్విణ్యాముపవాసోత్తరోశివే. చంటి పిల్లలు బాలు ఉంటారు, వాళ్ళు ఎక్కువసేపు నిద్రైపోతారు. పాలు తాగటం, నిద్రపోవటం, ఏదో కొద్దిసేపు మెలుగు మళ్ళీ వెంటనే నిద్రపోవటం. ఇప్పుడు మనం కూడా నిద్రపోతాం. ఎందుకు నిద్రపోవాలి అసలు? నిద్ర ఎందుకు అన్నది ఇప్పటికి కూడా ఏ శాస్త్రజ్ఞులు కనుక్కోలేకపోయారు. కానీ నిద్ర ఎందుకు అన్నదానికి ముందు వచ్చే దాంట్లో విద్యార్థులకు కూడా నిద్రాదేవికి వరమిచ్చాడు. విద్యార్థులు కూడా ఎవరైతే రాత్రుళ్ళు నిద్ర జాగరణ చేసి తర్వాత భోజనం చేసిన తర్వాత వార్తలు వస్తాయో వాళ్ళు నిద్రపోవచ్చు అని హెచ్చించాడు. నిద్ర ఎందుకు అంటే మనకి పగలంతా ఇంద్రియముల ద్వారా ఏ సమాచారం వచ్చిందో ఆ సమాచారాన్ని అంతా విశ్లేషించుకొని దాన్ని ఒక ఆర్డర్లో పెట్టుకొని ఒక చోట పెట్టి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బయట ఇవ్వటానికి చేసే పని నిద్ర పని అది. అందుకోసం నిద్ర ఇచ్చాడు. అందుకని నువ్వు చంటి పిల్లలకి నిద్ర వాళ్ళని ముందు అక్కడ వాళ్ళ చంటి పిల్లల దగ్గర, అట్లాగే గర్భిణులు ఎందుకంటే తను నిద్రపోవాలి, లోపల ఉన్న గర్భస్థ శిశువు కూడా ఎదగాలి కాబట్టి గర్భస్థ శిశువు కూడా ఉండటం కోసం గర్భిణులు ఎక్కువ నిద్రపోవచ్చు. అట్లాగా నిద్ర వాళ్ళకి, అట్లాగా విద్యార్థులకి, వీళ్ళందరికీ కూడా నువ్వు వాళ్ళ దగ్గర అట్లా నిద్ర ఉండు. ఆ తర్వాత మనం శివరాత్రి అప్పుడు జాగరణ చేస్తూ ఉంటాం. జాగరణ చేసిన తర్వాత కడుపు నుండి అన్నం చేసే కూడా వాళ్ళ దగ్గర ఉండు. అంటే జాగరణ చేసి కడుపు నుండి నిద్రస్తే కడుపు నుండి తింటే నిద్ర వచ్చేస్తుంది, అక్కడికి వెళ్ళు అంటాడు. అంటే కడుపు నుండి నిద్రపోకూడదు, జాగరణ చేస్తున్నాడు, కడుపు నుండి అన్నం తినకూడదు. అట్లాగా అక్కడ ఉండు, అక్కడ నువ్వు అని చెప్పి ఆయనకి ఎక్కడెక్కడ ఉండాలో చెప్పిన తర్వాత ఆమె చాలా సంతోషించి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రాములు వారు నిద్రపోయాడు. ఇట్లా ఇది అందుకని పుణ్యకర్మలు చేసే పాపాత్ములకు మాత్రమే అక్కడ నిద్ర వస్తుంది. మీరందరూ పుణ్యకర్మలే చేయండి. అంటే పాపాలు ఇప్పుడే చేశారని కాదు, ఇంతకుముందు ఏ జన్మలో చేసుకుంటామో తెలవదు. అందుకని పాపం చేయకుండా ఉన్నాం కాబట్టి భగవంతుడిని స్మరణ చేస్తే ఆ పాపం ప్రాయశ్చిత్తం తలుపుతుంది. అయితే ఆ తర్వాత ఒకరోజు శ్రీరామచంద్రుడు వారు ఒక సభలో ఉన్నారు. ఆ సభలో ఉన్నప్పుడు విభీషణుడు భార్య పిల్లలు ఆ మంత్రుల్ని వేసుకుని వచ్చేసి సాష్టాంగ నమస్కారం చేశాడు. అయ్యా ఏంటి నువ్వు వచ్చావు ఇప్పుడు అని చెప్పేసాను. అంటే ఏమని చెప్పను, కుంభకర్ణుడికి మూలా నక్షత్రంలో ఒక అబ్బాయి పుట్టాడు. పుడితే వాడిని తీసుకెళ్లి అడవిలో చెట్టు కింద పడేశాడు, ఒక చెట్టు మొదట్లో. మూలకాసురుడు వాడు ఎట్లా పెంచాడు? ఈ కందిరీగలు అవి తేనెటీగలు, ఆ తేనె బిందువు తీసుకుపోతుంటే ఒక్కొక్క బిందువు వాడి నోట్లో పడుతుంటే ఆ బిందువులు తాగి తేనె బిందువు తాగేసి వాడు పెద్దవాడయ్యాడు. వృక్షమూలంలో ఉండటం వల్ల, మూలా నక్షత్రంలో పుట్టడం వల్ల వాడు మూలాసురుడుగా ప్రసిద్ధి చెందాడు. అయితే ఈ మూలాసురుడికి దేశంలోకి వచ్చే వరకు తెలిసిపోయింది, విభీషణుడు రాజ్యం వెళ్తున్నాడు, కుంభకర్ణుడు రావణాసురుడు వాళ్ళందరూ చచ్చిపోయారు అని చెప్పేసి. ఈ మన కులాన్ని నాశనం చేశాడు కాబట్టి, అంతం చేశాడు కాబట్టి నేను ఎట్లనైనా సరే ఆ రాముల వారిని చంపాలి అనేసి వెళ్ళి బ్రహ్మకు తపస్సు చేశాడు. ఆ తర్వాత బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు. నేను వీరులతోటి చావకూడదు అని అడిగితే బ్రహ్మ వరం ఇస్తాడు. ఆ బ్రహ్మ వరం ఇచ్చేసిన తర్వాత ఈ వర గర్వంతో వచ్చేసి నాతోటి, అంటే ఎవరు విభీషణుడితోటి, నాతోటి 6 నెలలు యుద్ధం చేసి నన్ను ఓడించాడు. ఇప్పుడు నన్ను ఓడించిన తర్వాత వచ్చేది నీతో యుద్ధం చేయడానికేట. అందుకోసం నేను ఈ భూమి లోపల నుంచి ఒక బిలం ఉంటుంది, తన్నెలు అంటాం, అంటే అప్పట్లో ఉన్నాయన్నమాట. ఈ బిలం ఆ భూమి రంధ్రంలో నుంచి ఇట్లా మేమందరం వచ్చాము ఇక్కడికి, అందుకోసం నువ్వు వెళ్ళి ఆ మూలకాసురుడితో యుద్ధం చెయ్యి అని చెప్తాడు. ఆ వెంటనే ఆ మూలకాసురుడు లక్ష్మణుడికి చెప్తాడు, అందరినీ మిగతా రాజులందరినీ తీసుకురమ్మంటాడు. వాళ్ళందరూ రాజులందరూ సైన్యంతో వస్తారు. వెళ్ళి వీళ్ళు యుద్ధం మొదలు పెడతారు.
కపివీరులు కూడా ఉంటారు కదా, వీళ్ళ సైన్యం అంతా కపివీరులే కదా. ఆ కపివీరులతో అందరూ వెళ్ళి యుద్ధం చేస్తుంటారు. రామబాణం అంటే ఒకటే బాణం కదా ఆయనకి, ఒకటే బాణము, ఒకటే మాట, ఒకటే పత్ని కదా. ఆయన బాణం వేసినప్పుడు చనిపోవాలి కదా. అటువంటిది రామబాణం వేసినా కూడా ఏం అవటం లేదు. 7 రోజులు యుద్ధం చేశారు. ఈ కపి సైన్యం చనిపోతుంటే ఇంతకుముందు కూడా ప్రసాద్ బాబు గారు చెప్పినట్టున్నారు, ద్రోణాచార్యులను తీసుకెళ్లారు సంజీవుని. చనిపోగానే ఈ కపివీరుని పట్టుకుపోవడం, సంజీవంతో బ్రతికించడం, తీసుకురావడం. అంటే వానరులు ఎవరు కూడా చనిపోవటం లేదు, వీరులు అటు మాత్రం చనిపోతున్నారు. వాళ్ళలో ఏమైంది, మూడొంతులు అయితే ఒక్క వంతే మిగిలారు అక్కడ సైన్యం. దాంతో ఈ మూలకాసుడు ఏం చేశాడు, ఇవన్నీ ఇంకా కొత్త ఆయుధాలు అవి కావడం వాటి కోసం అని చెప్పేసి యమహోమం అనే హోమం కనపడకుండా ఒక పక్కన మొదలుపెట్టాడు. దాన్ని విభీషణుడు పసిపెట్టేసి హోమం కనుక పూర్తయితే ఇంకా ఆయుధాలు వస్తే మనకు గెలవడం కష్టం అనేసి ఆయన రాముల వారి దగ్గరికి వచ్చి ఇట్లా హోమం మొదలుపెట్టాడు మూలకాసురుడు, మనం దాన్ని భగ్నం చేయాలి అంటాడు. నువ్వు అప్పుడే భగ్నం చేయకు, చేతు కానీ. ఈ లోపు ఏం చేస్తాడు, బ్రహ్మ వస్తాడు. బ్రహ్మ వచ్చి శ్రీరాముల వారితో చెప్తాడు, వీడు ఇదివరకు తపస్సు చేసి నా దగ్గర వరం పొందాడు, వీడు వీరులతోటి మరణించడు, అంటే పురుషులతోటి మరణించడు, ఇతని మరణం స్త్రీ చేతిలో ఉంది, అందుకోసం సీతామ్మవారు రావాలి అని బ్రహ్మ చెప్తాడు. దాంతో పాటుగా ఇంకొకటి, అక్కడ బ్రాహ్మణులందరూ ఉన్నప్పుడు, ఆ మునులు వాళ్ళందరూ కూర్చున్నప్పుడు ఈ మూలకాసురుడు సీతామ్మవారిని చెండ అని దూషిస్తాడట. అక్కడున్న మునులకి కోపం వచ్చేసి మూలకాసురుడిని శపిస్తారు. నువ్వు ఎవరినైతే దూషించావో ఆమె చేతిలోనే నువ్వు మరణించుగాక అని వాడిని శపిస్తారు. అందువలన కూడా ఇతని మరణం స్త్రీ చేతిలో, అంటే సీత చేతిలోనే మరణం ఉంది కాబట్టి నువ్వు సీతా అమ్మవారిని పిలిపించు అంటాడు. అప్పుడు ఈ రాముల వారు భరద్బంటుని పిలిచి, ఆంజనేయుడిని పిలిచి, మీ ఇద్దరు వెళ్ళి సీతమ్మని తీసుకురండి, మధ్యలో ఏమన్నా దుష్టశక్తులు ఉంటే ఆంజనేయుడు ఆ దుష్టశక్తుల్ని సంహరిస్తాడు, మీ ఇద్దరు వెళ్ళరండి అని చెప్పేసి వాళ్ళిద్దరిని పంపిస్తాడు. వాళ్ళిద్దరూ వెళ్ళి సీతామ్మవారిని తీసుకురావాలి కాబట్టి వారు తీసుకొని రేపు వస్తారు. అయితే ఇక్కడ ఒక్క విషయం చెప్పేసి ముగిస్తాను. మనకి రామాయణం ఎంతకాలం ఉంటుంది? ఇంతకుముందు కూడా పద్యం అందరికీ తెలుసు, కానీ చాలామంది ఇప్పటి వరకు వినని పద్యం ఒకటి వినిపిస్తాను, వినిపించే ప్రయత్నం చేస్తాను. యావత్తో యధరా ధరా ధర ధరా ధారా ధర శ్రీధరా యావచ్చారు చారు చారు చమరం చామీకరం చామరం యావద్రావణ రామ రామ రమణం రామాయణం శ్రూయతే తావద్భో భువి భోగ భోగ భువనం భోగాయ భూయాద్విభో. అంతకాలం ఉంటుంది సార్. అంటే 2-3 అర్థాలు అందరికీ తెలవు కాబట్టి చెప్తాను. తోయధర అంటే సముద్రాలు, ధర భూమి, ధర పర్వతాలు, ధరాధార భూమికి ఆధారమైంది, అధర అధోలోకంలో ఉండే, శ్రీధర విషధరుడైన ఆదిశేష సర్పము, చారు మనోజ్ఞమైన చచ చచ అనే ధ్వనిని చేసే చారు, ధ్వనిని చేసే చారు అంటే అందమైన, చమరం చమర మృగాలు కల, అమరం దేవతలకు సంబంధించిన, చామీరకం స్వర్ణ నిలయమైన మేరు పర్వతం. ఆ తర్వాత రావణ రామ అంటే రామరావణులనే, రామ జగత్తును ఆకర్షించే, రమణం నాయక ప్రతినాయకులు కల, రామాయణం రామాయణము భువి భూమిపైన, యావత్ ఎప్పటి వరకు, శ్రూయత్ వినిపిస్తుందో, తావత్ అప్పటి వరకు, భోగ భోగ భోగాలకు భోగభూతుడవైన, భో విభో ఓ రాజా
భువనం, ఈ మండలం, ఈ భూమండలం భోగాయ నీ అనుభవం కోసం భూయా అగునుగాక అని చెప్పి ఈ పద్యాన్ని శ్రీ శ్రీభాష్యం విజయసారథిగా సేకరించింది ప్రహేళికలు అనే గ్రంథం నుండి. ఇంకొకసారి చదువుతాను. యావత్తో యధరా ధరా ధర ధరా ధారా ధర శ్రీధర యావచ్చారు చారు చారు చమరం చామీకరం చామరం యావద్రావణ రామ రామ రమణం రామాయణం శ్రూయతే తావద్భో భువి భోగ భోగ భువనం భోగాయ భూయాత్ విభో. ఇంతసేపు వరకు మీరు ఓపిక విని నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలు, బంధువులు, మిత్రులు, మా బ్యాంకు స్టాఫ్ అందరూ, సహోద్యోగులు, వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మా నాగేశ్వరరావు, మా క్లాస్మేట్, మీ అందరికీ ధన్యవాదాలు చెబుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సోమశేఖర్ గారు, బృందము, వీటన్నిటికీ మించి ఇంకోటి ఏంటంటే దీనిని మా ప్రత్యక్ష గురువు గారు యశ్వర్ ప్రసాద్ రావు గారు చెబుదాం అనుకున్నారట. అదెందుకో నాకు వాస్తవమేమో అది నాకు వచ్చింది. ఇది నా అదృష్టంగా భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.